ఫైన్. సో ఇప్పుడు ఎనీవన్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు మీ యొక్క ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొచ్చండి. మోస్ట్ వెల్కమ్. సో వన్ బై వన్ బేసిక్గా మీరేంటి, మీరు ఏమైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపారం, లేదంటే సర్వీస్ చేస్తుంటే సర్వీస్, మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి, లేకపోతే మీరు ఈ వెబినార్లో మీ పర్పస్ ఏంటి, మీ వెబినార్ జాయిన్ కావడానికి అనేది మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే వరకు జస్ట్ లెట్ us have a బ్రీఫ్ ఇంట్రడక్షన్. చెప్పండి. జస్ట్ ఎనీవన్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఈ Yeah, ఆపర్చునిటీస్ మనము ఉపయోగించుకోవాలి బేసిక్గా. okay, sir. I will go through, sir, if nobody has any priority. ప్లీజ్. My name is Ekam Barna, sir. Actually, I joined this session mainly to understand what is the business purpose. At present, I am not working. Earlier, I used to work. I have ఓకే. taken a break because of some personal issues. ఓకే. So, just I'm looking to restart my options. Either it's a business or from back to freelancing kind ఓకే. of work. That is the main, sir. At present, I am looking for some more time to start whatever the initiative which I am thinking. That is the గ్రేట్. main. గ్రేట్. సో హోప్ దిస్ విల్ బి ద రైట్ ప్లాట్ఫామ్. సో ఓకే, మనం థ్యాంక్ Thank యూ you, అండి. sir. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. ఎనీ అదర్ పర్సన్ అండి? నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు వీరబ్రహ్మ సార్. మాది ఏపీ బాపట్ల జిల్లా కర్లపాలెం సార్. ఓకే. నేను ప్రజెంట్ ఫర్టిలైజర్ బిజినెస్ లో ఉన్నాను సార్. రైట్ అండి. దిస్ బిజినెస్ ఇస్ కంప్లీట్లీ ఫెయిల్డ్. ఓకే. ఓకే అండి. నేను ఫర్దర్ గా దీన్ని క్లోజ్ చేసి ఏదైనా న్యూ బిజినెస్ లైక్ ఎంటర్ అవుదామని. ఆలోచిస్తున్నాను. ఓకే. అవును సార్. రైట్ అండి. సో ఇట్స్ నైస్ డెసిషన్ అండి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఈ సెషన్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ తెలుసుకుంటాము. అప్పుడు మీకు వాటిని కంపేర్ చేసుకున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది వై యువర్ డెసిషన్ ఈజ్ రైట్ అనేటటువంటిది. ఓకే. సో నేను Okay. సింపుల్ ఒక పాయింట్లో చెప్పాను కదా డెసిషన్ రైట్ అని. సో Okay. అది ఎందుకు రైట్ అనే దానికి కూడా ఇప్పుడు మన సెషన్లోని పాయింట్స్లో మీకు మీరే అనలైజ్ చేసుకోగలుగుతారు. ఓకే సార్. రైట్ అండి. థ్యాంక్ యూ. ఎనీవన్ ఎల్స్ అండి? సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు వెంకటేశ్వర సార్. నాది ఏఎస్ఆర్ జిల్లా సార్. వైఎస్ఆర్ జిల్లా. ఓకే. ప్రజెంట్ స్కూల్లో అటెండర్గా అవుట్సోర్సింగ్ అటెండర్గా చేస్తున్నా సార్. ఓకే. ఓకే అండి. స్కూల్ 15,000 అవును సార్. 15,000 ఇస్తారు, కానీ పొద్దున 7:30 టు సాయంత్రం 5 గంటల దాకా. అందుకని ఎదిరించే అవకాశం ఏమైనా ఉంటుందేమో, ఇది వదిలేసి దానికి వెళ్ళిపోవచ్చు కదా అనేసి అటెండ్ అవుతుంది. నైస్ నైస్ అండి. గ్రేట్. సో ఎందుకంటే మనము ప్రతి జీవితంలో ప్రతి ఆపర్చునిటీని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అవును సార్. సో ఎక్స్ప్లోర్ చేసే ముందు దానికి అసోసియేటెడ్గా ఇప్పుడు మనం ఈ సెషన్లో ఇవన్నీ కూడా పాయింట్స్ డిస్కస్ చేస్తాము. డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ అండి. మీరు కూడా వాటిని అనలైజ్ చేసుకొని మీ లైఫ్కి ఎంతవరకు అన్వయించుకోవచ్చు, మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవచ్చు అనేటటువంటి దానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది. రైట్. Hello, good morning, sir. గుడ్ మార్నింగ్ అండి. My name is Srikanth, sir, ఓకే. శ్రీకాంత్ గారు చెప్పండి. from Vijayawada. ఓకే అండి. ఓకే. I am doing job in building materials, sir, like PVC pipes, taps, and commodes, sinks, sir. అంటే కంపెనీలో చేస్తున్నారు? Yes, sir. Nirali company, sir. ఏ కంపెనీ అండి? Nirali company, Nirali steel sinks, and ఓకే. ఓకే. kitchen sinks. From I am seeing the dishes of from Prakasam to Srikakulam. ఓ గ్రేట్. వీక్డేస్ అంతా టూర్స్ మీద ఉంటాను, ఒక సాటర్డే సండే ఫ్రీగా ఉంటాను సార్. నైస్ నైస్ అండి. మార్కెటింగ్ మార్కెటింగ్ ఎక్సలెంట్. Yes, sir. ఓకే. మార్కెటింగ్ స్కిల్స్ అనేటటువంటి బిజినెస్ లో చాలా ప్రైమరీ స్కిల్స్ కదా, అంటే కంపల్సరీ ఏ బిజినెస్ కైనా ప్రధానంగా అవును. కావాల్సినటువంటివి. సో ఆ Definitely. స్కిల్స్ మీరు ఆల్రెడీ అక్వైర్ చేసి పెట్టుకున్నారు కాబట్టి మీకు ఒక స్టెప్ అడ్వాంటేజ్ ఏదైనా మీరు Yes, ఓన్ గా చేసుకోవాలనుకున్నా. సో బేసిక్ గా ఈ సెమినార్ అంటే ఈ వెబినార్ అటెండ్ కావడానికి మీ పర్పస్ ఏంటంటే మీరు ఏదైనా సొంత వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా, లేదంటే అంటే జస్ట్ ఇప్పుడు ఏజ్ 50 సార్, అంటే మిడిల్ లో 50 సార్ నా ఏజ్. ఓకే. ఇప్పుడు అటువంటి డే స్టెప్స్ అని వేయాలని నాకు భయంగా ఉంటుంది సార్. ఓకే. ఇంకా కంటిన్యూ ఆఫ్ జాబ్ సార్, దేర్ ఈజ్ నో సెకండ్ థాట్, బట్ లిటిల్ మోర్ ఐ కెన్ ఎర్న్ సమ్ దిస్ టైప్ ఆఫ్ ఐడియాస్ బిజినెస్ లైక్ షేర్ మార్కెట్, అండ్ ఐ డోంట్ నో ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఓకే. ఇక్కడ మీరు చెప్పిన దానికి 2 పాయింట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ ఈజ్ నాట్ ద హర్డిల్.
ఒకటి. Okay, రైట్. yes, sir. Okay. సో మీరు ఇప్పుడు మనం డిస్కస్ చేసే దాంట్లో కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా ఇంతకంటే ఇంకా చాలా పెద్ద ఏజ్ లో కూడా బిజినెస్ దిగి అద్భుతాలు అవును. చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రైట్. Like KFC, yes, KFC. కేఎఫ్సి ఉంది, ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా. సో అవును, ఉన్నాయి. Yes, సో yes. ఏజ్ ఇస్ నాట్ ఏ హర్డిల్, ఫస్ట్ థింగ్. Yes, రైట్. yes, ఒకటి yes. ఏంటంటే మనము ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్లనో, లేకపోతే మనకు ఆ విధమైనటువంటి ఓరియంటేషన్ లేకపోవడమో, లేదా అటువంటి పరిస్థితులు మనకు అనుకూలించలేదని మనం అనుకోవడం వల్లనో, రైట్. Okay. సో మనం ఒక డిఫరెంట్ డెసిషన్స్ తీసుకోలేకపోయారు లైఫ్ లో. Yes, బట్ ద విండో ఈజ్ ఆల్వేస్ ఓపెన్ అండి. రైట్. definitely. ఏ టైంలో అయినా కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి, మన జీవితానికి అవసరమైనటువంటి Okay, yes. స్పెషల్ స్టెప్స్ Opportunity. తీసుకోవడానికి, రైట్, Okay. ఎప్పుడు అవకాశం ఉంటుంది. సో కాబట్టి కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్లు ఏంటంటే ఏజ్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కాబట్టి, రైట్, Yes, అవును. Yes. ఆ రెస్పాన్సిబిలిటీస్ లో మనం తీసుకునేటటువంటి నిర్ణయం మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టదు. మిగతా వాళ్ళంటే బేసిక్ గా కుటుంబ సభ్యులు. అదే రిస్క్ అనేది ఫేస్ So, చేయాల్సి వస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేయాలనేది ఆలోచించుకోవాలి. రైట్. Yes, yes, అట్లని yes. కేవలం వాళ్ళ కోసమని మన ముందు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కూడా వదులుకోకూడదు. Yes, sir. Yes, రెండింటి మధ్య బ్యాలెన్స్ అనేటటువంటిది మనము సాధించాలి. definitely. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Important. Yes. సో కాబట్టి ఒకవేళ మీరు అవకాశాలను అందిపుచ్చుకోలేదనుకోండి, రైట్, Yes. మీరు ఎదగకపోవడమే కాకుండా అవును. మళ్ళీ అగైన్ మీరు ఏ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే మీరు ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో ఒక రకంగా Yes. వాళ్ళకి మళ్ళీ నష్టం చేసినట్లే లెక్క. ఎందుకంటే Yes. మీరు ఎదిగితే వాళ్ళు ఎంజాయ్ చేసేటటువంటిది మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ కదా, అవును, గ్రోత్ ఉంటుంది కదా సార్, డెఫినెట్లీ గ్రోత్ ఉంటుంది. స్పౌజ్, చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో ఇది. సో మీరు భయపడి, అంటే జీవితంలో భయపడి నిర్ణయం మీరు అన్నారు ఇందాక, అంటే భయం వేస్తుంది అని. డెఫినెట్ గా భయం ఉండాలా, నేను ఐఎమ్ నాట్ టెల్లింగ్ భయం లేకుండా ఏ పని చేయకూడదు. రైట్. భయం ఉండాలి. భయం ఉన్నప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. Yes, రైట్. sir. సో దీంట్లో ఏంటంటే వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఫస్ట్ చూసుకోవాల్సినటువంటిది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అవి కుటుంబాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. రైట్. ఈ రెండు థింగ్స్. తర్వాత మనము యాజ్ ఏ అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ మీ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ మినిమం ఇన్కమ్ కదా, మినిమం నీడ్స్ మినిమం ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఆ మినిమం ఇన్కమ్ ను మీరు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారు అనే దాని మీద మీకు గనక క్లారిటీ ఉందనుకోండి, లేదంటే దానికి సంబంధించినటువంటి సరైనటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందనుకోండి, Okay. యూ విల్ టేక్ ఎ వెరీ కాన్ఫిడెంట్ డెసిషన్స్. ఇక్కడ డెసిషన్ తీసుకోవడంలో భయపడుతూ నిర్ణయం తీసుకోవడము, కాన్ఫిడెంట్ బాధ్యతగా నిర్ణయం తీసుకోవడం, ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అవును. రైట్. సో మనము ఒకటి నేను ప్రతి మీటింగ్ లో కూడా చెప్తుంటాను ఏంటంటే, ఒకటి మనము జీవితంలో అర్థం కాని పని ఏది చేయకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని మనకు అర్థం కావాలి. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయడం లేదనేటటువంటి మీద మనకు స్పష్టత ఉండాలి. Yes. రైట్. సో అట్లని మనం చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది, ప్రతి అని కూడా మనం చెప్పడానికి లేదు. బట్ మనకి ఎప్పుడైతే స్పష్టత ఉంటుందో ఆ పని పట్ల, మనము ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి సవాళ్ళు, ఛాలెంజెస్ ఎదురైనా మనం ఏం చేయాలనే దాని మీద కూడా మనకు స్పష్టత ఉంటుంది. Yes. రైట్. సో కాబట్టి సక్సెస్కి ఎప్పుడు కూడా క్లారిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. ఆ క్లారిటీ మనకు ఉందా లేదా, ఆ క్లారిటీ ఉండాలంటే ఆ పని మీకు అర్థం కావాలి. మీరు ఇప్పుడు Yes. ఉద్యోగం చేస్తున్నారంటే ఉద్యోగం మీకు అర్థం కావాలి. అప్పుడే మీరు ఉద్యోగంలో ఒక మంచి Effective. స్థానం అనేది తెచ్చుకోగలుగుతారు, నలుగురు మెప్పు పొందగలుగుతారు. Yes, sir, definitely. బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ మీద కూడా మీకు స్పష్టత ఉండాలి. అసలు బిజినెస్ స్కిల్స్ మనకు ఉన్నాయా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లస్ ఆ బిజినెస్ ఏ టైప్ ఆఫ్ బిజినెస్, దానికి ఎంత పొటెన్షియల్ ఉంది. సో ఇటువంటివన్నీ కూడా మనం అర్థం చేసుకున్నటువంటి రోజున ఎప్పుడైతే జీవితంలో క్లారిటీతో పనిచేస్తాం అనుకోండి, రిజల్ట్ ఏదైనా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. Definitely. అట్లా కాకుండా భయపడుతూనో కన్ఫ్యూజన్స్ తోనే నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్ గా దాని ఇంపాక్ట్ అనేటటువంటిది రిజల్ట్స్ మీద కూడా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అవును, yes, sir. నైస్ అండి, మీరు అటెండ్ అవుతున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మనం Thank you. సెషన్, నేను ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు కూడా చాలా మంది బయట ఎక్కడెక్కడ నుంచి ప్రదేశం నుంచి ఫోన్ చేశారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ దెమ్ సమ్ టైమ్ అనమాట. వన్స్ వి Okay. స్టార్ట్ విల్ గో ఇన్ ఫుల్ రైట్. Definitely. Okay, sir. ఇంకెవరైనా మాట్లాడతారండి? మీన్ వెల్, థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు. Okay, thank you. Okay. సో ఎనీ అదర్ పర్సన్? మనకు మహేష్ గారు నాకు ఇక్కడ కనపడుతున్నటువంటి పేర్లలో, రైట్. మహేష్ గారు మీరేమైనా చెప్తారా? మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు జాయిన్ అయ్యారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్? రామ్ ప్రసాద్ గారు.
ఫైన్ అండి. సో రామ్ ప్రసాద్ గారు చెప్పండి. మీరు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హలో, చెప్పండి. మీ మధ్యలో అంటే క్లియర్గా లేదు వాయిస్. బహుశా కనెక్షన్ ఇష్యూ కూడా ఉన్నట్లుందేమో అండి, అంటే ఫీబుల్గా వస్తుంది వాయిస్. నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ లో అని చూపిస్తుంది మీది. ఓకే, ఇప్పుడు పర్లేదు, చెప్పండి. నేను కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో చేస్తాను సార్. కార్డియాలజీ డిపార్ట్మెంట్, ఓకే. ఎక్కడండి? కరీంనగర్ సార్. కరీంనగర్, ఓకే. చెప్పండి. నైస్. అదే సార్, ఏదైనా అంటే నేను ఒక్కనే ఫ్యామిలీలో నేను ఒక్కనే జాబ్ చేస్తాను. ఓకే అండి. ఏదైనా సైడ్ బిజినెస్ లా కూడా ఏదైనా వర్కౌట్ అయితే ఏదైనా ప్లాన్ చేసుకుందాం చిన్నగా అని చెప్పేసి, ఏదైనా మన వర్క్షాప్ మన దీంట్లో ఏదైనా ఐడియా ఏదైనా మీ ద్వారా లభిస్తా అని చెప్పేసి జాయిన్ అయ్యాను. నైస్ అండి, వెల్కమ్. సో మనం మొత్తం సెషన్ అంతా కూడా వినండి. యాజ్ వి ప్రోగ్రెస్ మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. తర్వాత కూడా మనం ఎలా ఇంటరాక్ట్ కావచ్చు, ఏం చేయొచ్చు అనే వాటి మీద కూడా డిస్కస్ చేద్దాం. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫైన్ అండి. సో వీ హ్యావ్ వెయిటెడ్ క్వైట్ ఎ లాంగ్ ఎనఫ్, ఒక 15 minutes వెయిట్ చేశాం కదా. నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్. ఓకే అండి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసే ముందు మీ అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, బేసిక్గా ఈ సెషన్ మీరు అటెండ్ అవుతున్నారు అని అంటే ఒక పాయింట్ ఏంటంటే, ఎంతో కొంత మీ మైండ్లో వెనక బిజినెస్ పట్ల ఒక ఇంట్రెస్టో, ఒక ఆసక్తో, ఒక అవగాహనో ఉన్నటువంటి వాళ్ళే సాధారణంగా, లేదంటే అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక ఉద్దేశంతో మీరు అటెండ్ జనరల్గా అవుతుంటారు కదా. సో ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళందరికీ నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ బిజినెస్ అండి? ఈ లోపల నేను ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తాను. మీలో ఎవరైనా కానీ వ్యాపారం అంటే ఏంటి అనే దానికి మీరు ఆన్సర్ మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారో చెప్పండి. సెల్లింగ్ అవర్ సర్వీసెస్ సార్. సెల్లింగ్ ఆఫ్ సర్వీసెస్, ఓకే. సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ సార్. ఏదండి? డీలింగ్ విత్ ప్రొడక్ట్స్, ఓకే. దీస్ ఆర్ ఆల్ కరెక్ట్ ఆన్సర్స్. ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు వ్యాపారం అంటే ఏంటి? మన దగ్గర ఉన్న అమౌంట్ ని యూజ్ చేసుకొని మన జీవిత అవసరానికి అవసరమైన నిధులు సమకూర్చుకోవటానికి చేసే ప్రయత్నమే వ్యాపారం సార్. చేసే ప్రయత్నం, మన దగ్గర ఉన్నటువంటి నిధులను వినియోగించుకుంటూ మన కుటుంబ అవసరాలకు అయినటువంటి అవసరమైనటువంటి డబ్బును మనము సంపాదించడానికి చేసే ప్రయత్నం, అంతేనా? అవును సార్. రైట్, ఓకే, గుడ్ అండి. నైస్ డెసిషన్, నైస్ డిస్క్రిప్షన్. సో ఇంకా మిగతా వాళ్ళండి? సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ సార్. సెల్లింగ్ ద ప్రొడక్ట్స్, రైట్. అన్ని కరెక్టే, నేను ఏది కూడా రాంగ్ డిస్క్రిప్షన్ కాదు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ అంటే ఏంటి అనేటటువంటిది. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ బిజినెస్ అంటే ఏం లేదు సార్. మనము అంటే ఏదైనా చేసినప్పుడు రెవెన్యూని, ప్రాఫిట్స్ ని జనరేట్ చేసుకుంటేకి చేయడానికి చేసే ఏ ఇనిషియేటివ్ అయినా కూడా బిజినెస్ అవుతుంది. ఓకే, అంటే బేసిక్గా రెవెన్యూ ఆర్ ప్రాఫిట్స్ ని మనం జనరేట్ చేయడానికి చేసేటటువంటి ఏ ప్రయత్నమైనా బిజినెస్. ఎస్ సార్. రైట్ అండి, నైస్. ఓకే, ఎనీవన్ ఎల్స్ అండి? తెలుగులో అంటే మనకి ఆదాయ మార్గాలు వెతుక్కోవడం కోసం చేసే ఏ పనైనా కూడా అది బిజినెస్ అనేది నా పాయింట్. సో ఏదైనా ఆదాయ మార్గం ఇచ్చేటటువంటిది వ్యాపారం. ఎస్, రైట్ అండి, ఓకే, నైస్. సో ఇంకా అండి మిగతా వాళ్ళు ఎవరైనా? సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను వినడానికి ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, మనకు అర్థం కాని పని చేయకూడదు. అంటే ఫస్ట్ వ్యాపారం అనేది మనకు అర్థం కావాలి కదా. వ్యాపారం అంటే ఏంటి అనే దాని మీద మనకు స్పష్టత ఉండాలి. సో నేను ఆ డెసిషన్ చెప్పే ఆ యొక్క డిస్క్రిప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకున్నది వ్యాపారం అంటే ఏంటి నేను వినడానికి ప్రయత్నం చేస్తున్నాను. జయశ్రీ మేడం, అది ఏదైనా కావచ్చు. సార్ చెప్పండి. చెప్పండి మేడం.
ఎస్ మేడం, చెప్పండి జయశ్రీ గారు. ఓకే ఫైన్. ఇంకెవరనండి? జాకీర్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి మహేష్ గారు. ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకురావడం వ్యాపారం సార్. ప్రాబ్లం కు సొల్యూషన్ తీసుకురావడం ఎక్సలెంట్ అండి. ఓకే నైస్, ఫైన్, గ్రేట్. ఓకే లెట్ us see మిగతా వాళ్ళని కూడా చూద్దామండి. రైట్, ఎనీవన్ ఎల్స్ అండి క్విక్లీ? బిజినెస్ అనేది ఇట్స్ వర్క్ లాంటిది, కాకపోతే అది మనీ మేక్ చేయడానికి, అదేవిధంగా ఏదైనా ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడం కానీ, దాన్ని సెల్ చేయడం కానీ, ఈ యాక్టివిటీని ఇన్వాల్వ్ చేసేది బిజినెస్ అని చెప్పుకోవచ్చు సార్. ఇంకొకటి రిచ్ అవ్వాలంటే మోస్ట్లీ అంటే ఉండే బెస్ట్ ఆపర్చునిటీ బిజినెస్ సార్. ఓకే, రిచ్ కావడానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ. ఫైన్ అండి, రైట్, ఫైన్. సో ఇప్పుడు మనము ఏదైతే క్వశ్చన్ అడిగామో, ఇప్పుడు జస్ట్ బేసిక్గా వాట్ ఈస్ బిజినెస్, వ్యాపారం అంటే ఏమిటి? ఇప్పుడు ఆల్రెడీ ఒకరు మహేష్ గారు అనుకుంటాను కదా, సో కొంత చెప్పారు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, వ్యాపారం అనేటటువంటిది ప్రజల యొక్క అవసరాన్ని తీర్చేటటువంటిది వ్యాపారం అండి. అది ఏదైనా కానీ, ఆ అవసరం ఏదైనా కావచ్చు. అంటే బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇందాక వీరు చెప్పినట్లు కూడా ప్రాబ్లంకు సొల్యూషన్ అన్నారు. ఆబ్వియస్గా అది ప్రాబ్లంకు సొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా కిందకే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక అవసరం అనేది ఉండాలి, ఆ అవసరాన్ని తీర్చగలగడమే వ్యాపారం. రైట్, ఇది ఒకటి మీరు ఫండమెంటల్ కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు షాయ్ షీరో హోండా అనేటటువంటి వ్యక్తి, హీరో హోండా, మన హోండా కంపెనీస్ కార్స్ అండ్ బైక్స్ ఉన్నాయి కదా, అతను ఒరిజినల్గా ఒక మెకానిక్, బైక్ మెకానిక్. సో కాలక్రమంలో దాని మీద అతను ఆసక్తిని పెంచుకొని దాన్ని తీవ్రంగా పరిశోధనలు చేసి ఆ చేసేటటువంటి పనిని, ఎప్పుడైనా కానీ మనము ఒక చేసే పనిని ప్రేమించినామంటే మనం అద్భుతాలు చేయడానికి ఒక అవకాశం ఉంటుందనే దానికి ఈ షాయ్ షీరో హోండా యొక్క జీవితం ఒక ఉదాహరణ అనమాట. చేసేది మెకానిక్ వృత్తి అయినప్పటికీ కూడా ఆ వృత్తిని ప్రేమించి దాంట్లో ఉండే ప్రతి మైక్రో ఆస్పెక్ట్ను కూడా ఇష్టపడుతూ నేర్చుకొని అతను కాలక్రమంలో రేసింగ్ బైక్స్ అనేటటువంటి వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్స్ని అతను ఇన్వెంట్ చేయడము, అక్కడి నుంచి ఆ కంపెనీ హోండా కంపెనీను ప్రారంభించి బైక్స్లో అత్యంత హయ్యెస్ట్ మైలేజ్ ఇచ్చేటటువంటి బైక్స్గా వాటిని తీర్చిదిద్దడము, తర్వాత కాలక్రమంలో హోండా కార్స్, ఇక రకరకాలైనటువంటి అంటే విస్తృతమైనటువంటి ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని అతను స్థాపించగలిగాడు. సో ఈ షాయ్ షీరో హోండా చెప్పేటటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్యాన్ ఫిట్. సో ఫ్యాన్ ఫిట్ అంటే ఏంటంటే ఫైండ్ ఏ నీడ్ అండ్ ఫిల్ ఇట్. సింపుల్గా ఈ సూత్రాన్ని కనుక గుర్తుపెట్టుకొని పాటించిన ప్రతి వ్యాపారం అద్భుతంగా వృద్ధిలోకి వస్తుంది అనేది అతను చెప్పినటువంటి సూత్రం. ఫైండ్ ఏ నీడ్, ఫిల్ ఇట్ అంటే ఏంటంటే అవసరాన్ని గుర్తించు, అవసరాన్ని తీర్చు. సో బేసిక్గా మనం ఎవరినైతే ప్రజలు అనుకుంటామో, పబ్లిక్ అనుకుంటామో, వాళ్ళకి అనేక రకాలైనటువంటి అవసరాలు అనేటటువంటి ఉంటాయి. ఈ అవసరాన్ని మనం సమర్థవంతంగా గుర్తించగలిగితే తర్వాత అవసరాన్ని తీర్చడానికి ప్రస్తుతం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఆ ఆల్టర్నేటివ్స్లో మనము బెస్ట్ ఆల్టర్నేటివ్ని ఏ విధంగా తీసుకురాగలము, దాన్ని సమర్థవంతంగా ఎలాగ తీర్చగలము అనేటటువంటి దాని మీద కనుక మనం దృష్టి పెడితే అద్భుతాలు చేస్తామనేటటువంటిది అతను జీవితాంతం చెప్పినటువంటి ఒక సత్యము, అతను పాటించినటువంటి సత్యం కూడా. ఇక్కడ అప్పట్లో కంపెనీస్ బైక్స్ ఎలా ఉన్నాయంటే పెట్రోల్ మైలేజ్ అనేటటువంటిది చాలా తక్కువ మైలేజ్ వస్తుందండి. రైట్, అన్ని వెహికల్స్ కూడా చాలా తక్కువ మైలేజ్ వస్తుంది. ఇతను ఆలోచించాడు ప్రజల అవసరం ఏంటి. ప్రజలకేమో వెహికల్స్ వాడాలని ఉంది, కానీ కాస్ట్ ఫ్యాక్టర్. సో కాబట్టి ఎక్కువ మైలేజ్ వచ్చేటటువంటి వెహికల్స్ను మనం అందించగలిగితే, మంచి మెషిన్ ఉండేటటువంటి వెహికల్స్ని అందించగలిగితే కనుక తర్వాత ప్రజలు చాలా ఇంట్రెస్ట్గా మన ప్రోడక్ట్ వైపు దృష్టి చూపిస్తారనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి ఇంజన్స్ని అతను స్టడీ చేసి, మేబీ అతను వేరే వాళ్ళ సహకారం తీసుకొని ఉండొచ్చు,
తను సొంతంగా చేసి ఉండొచ్చు. అల్టిమేట్గా మంచి మైలేజ్ ఇచ్చి ప్రపంచంలోనే టాప్ మోస్ట్ మైలేజ్ ఇచ్చేటటువంటి ఇంజన్స్ను తర్వాత వెహికల్స్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి షాయిషిరో హోండా. మీకు వీలైతే అతని జీవితాన్ని చరిత్రను చదవండి. ఇట్ ఈస్ హైలీ ఇన్స్పిరేషనల్. ఒక సాధారణ వ్యక్తి కేవలం తను చిన్న పని చేస్తున్నప్పటికి కూడా బైక్ మెకానిక్ అంటే జనరల్గా ఇట్ ఈస్ కన్సిడర్డ్ కంపారిటివ్గా ఒక లో వర్క్ అనే చాలా మంది భావిస్తారు. కానీ అటువంటి పనిని కూడా తను ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రేమించడం, ఇక్కడ చాలా చాలా క్రిటికల్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు చేస్తున్న పనిని మీరు ఎంత ప్రేమించగలిగితే ఆ పని నుంచి మీరు అంత అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తానండి. రైట్, ఒక చోట ఒక ఆలయం యొక్క నిర్మాణం జరుగుతుంది. రైట్, టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, ఆ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడ కూలీలు పనిచేస్తూ ఉన్నారు. కూలీలు పనిచేస్తుంటే ఒక వ్యక్తి, నాలెక్కటి వ్యక్తి, ఎవరైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనండి లేకపోతే ఇంకోటి మోటివేషన్ చేయాలనుకుని ఇటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఒక కూలీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసేసి, బాబు ఏం పని చేస్తున్నావు అని అడిగాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. అసలే మండుతున్న ఎండలు. రైట్, ఆ ఎండల్లో కష్టపడి భారీ ఇటుకలను మోస్తున్నాడు. అక్కడ తీసుకెళ్లి వాటిని పెట్టేసి వాటిని సిమెంట్ పెట్టి ఆలయాన్ని నిర్మిస్తా ఉన్నాడు. అతనికి ఆ ప్రశ్న అడిగేసరికి చాలా కోపం వచ్చింది. నీకు కనపడడం లేదా అసలు? నేను ఎంత కష్టపడుతున్నానో, దరిద్రం నా జీవితం ఇట్లా రాసి పెట్టింది. జీవితాంతం ఏదో ఒకటి ఇట్లాంటి పనులు చేసుకుంటా బతకాల్సిందే. నా కర్మకు నేను ఇది చేసుకుంటుంటే మధ్యలో వచ్చి నువ్వు అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నావని అతను చాలా కోపంగా ఇతనికి ఆన్సర్ చెప్పాడు అనమాట. సో చెప్పేసరికి అతను అక్కడ నుంచి అతన్ని సముదాయించడానికి ప్రయత్నం చేసి పక్కకి వెళ్ళాడు. ఇంకొక అతను సేమ్ పని చేస్తున్నాడు, సేమ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అతని దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడిగాడు, ఏం చేస్తున్నావు బాబు అని. చేస్తున్నావు అంటే, ఏం చేస్తాం సార్, ఏదో బతకాలి, డబ్బు సంపాదించాలి, కడుపుకి ఇంత తినాలి, ఇంట్లో పిల్లలకు పెట్టాలి, కుటుంబాన్ని పోషించాలి, ఏదో పని చేసుకోవాలా, చేసుకుంటున్నా, బతుకుతున్నా అని ఒక నిరాసక్తగా పూర్వకంగా అతను ఆన్సర్ చెప్పాడు అనమాట. సో అక్కడి నుంచి ఇంకొక మూడో అతను కూడా మండు టెండల్లో చాలా ఇంకా మిగతా వాళ్ళకంటే ఎక్కువ బరువులు మోసుకుంటూ అతను పని చేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సేమ్ ప్రశ్న అడిగాడు మళ్ళా, బాబు నువ్వేం చేస్తున్నావు అని. ఒక్కసారిగా చిరునవ్వుతో ముఖం పెట్టి, సార్ మీకు కనపడడం లేదా, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని నేను నిర్మిస్తున్నాను. అర్థమైందా? ముగ్గురు మండు టెండర్లోనే చేస్తున్నారు, ముగ్గురు అదే పని చేస్తున్నారు, ముగ్గురు బరువులు మోస్తున్నారు, సేమ్ అన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ లాస్ట్ వ్యక్తి ఏం చెప్పాడు, తను చేస్తున్నటువంటి పనిని ఆనందంగా తీసుకున్నాడు, తను చేస్తున్నటువంటి పనిని ఆస్వాదిస్తూ ఏం చెప్తున్నాడు, నేను ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని, మీరు నిజంగా చూస్తే మందిరాన్ని ఈయన కడుతున్నాడా? లేదు, అది ఎవరో ఒకరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు, దాంట్లో ఈయన ఒక కూలీగా పెట్టుకున్నారు పని చేయడానికి. కానీ అతను పని చేస్తున్నటువంటి భావన ఎలా ఉంది, నేను ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మించడంలో నేను భాగస్వామిని అయినాను అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు జీవితంలో కొంతమంది అభివృద్ధి చెందుతారు, ఎందుకు జీవితంలో పైకి వస్తారంటే ఇట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్. అర్థమైందా? మీరు చేసే పని పట్ల మీరు ఎటువంటి యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనేటటువంటిది, జీవితం పట్ల ఎటువంటి యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనేటటువంటిది, తర్వాత మీ సహచరుల పట్ల, మీతో ఉన్నటువంటి వాళ్ళ పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల మీరు ఎటువంటి యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనేటటువంటిది మీ యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది, మీ యొక్క అభివృద్ధిని డిసైడ్ చేస్తుంది. ఈ విషయం చాలా మంది తెలుసుకోక ఏంటంటే, ప్రతి చిన్న పనికి నిరాసక్త పడిపోవడము, అందరు ఏదో బాగుపడిపోయినారు, నేను ఒక్కడనే కష్టపడిపోతున్నాను లైఫ్లో అనేటటువంటి భావాన్ని తీసుకొచ్చి తనలో ఉన్నటువంటి శక్తిని కూడా సమర్థవంతంగా వినియోగించుకోలేక అతను ఏం చేస్తాడనంటే, కాలక్రమంలో తను చేసేటటువంటి పని మీద శ్రద్ధ తగ్గుతూ మరింత డౌన్ఫాల్కు తనకు తానే దారులు వేసుకుంటాడనమాట. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పని చిన్నదా పెద్దదా అనేది కాదు, నీకు పని పట్ల ఎటువంటి యాటిట్యూడ్ ఉంది, ఆ పనిని నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు, ఆ పనిని నువ్వు ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నావు అనే దాన్ని బట్టి మీ యొక్క నిజ జీవిత విజయ గాథ అనేటటువంటిది లిఖించబడుతుంది. సో ఇది జీవితంలో అభివృద్ధి సాధించిన ఎంతో మంది దగ్గర అక్షర సత్యం ప్రూవ్ అయినటువంటిది. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ఎక్కడో వాళ్ళ కథ తీసుకోకుండా సుద్దాల అశోక తేజ గారని మీరు పేరు వినింటారు, రైటర్. రైట్, ఎన్నో సాంగ్స్ రాయడము, మంచి గొప్ప కవి. మొన్ననే చాలా రకాలంటే దేశంలోనే బెస్ట్ లిరిక్ రైటర్ కూడా అతను అవార్డు, అంటే సినీ లిరిక్ రైటర్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. ఆయన గురించి ఒక పాటలో అతను మాట్లాడుతూ చెప్పినటువంటి, ఒక మీటింగ్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే,
అతను కూడా చదువుకునేటప్పుడు కష్టపడుతూ హైదరాబాద్కు వచ్చి ఏదో ఒకటి చేసి బతకాల్సినటువంటి పరిస్థితుల్లో ఒక మేస్త్రి అంటే దగ్గర పనికి కుదురుకున్నాడు హైదరాబాద్లో. మండు టెండలు కాలుతున్నాయి, రైట్? సేమ్ స్టోరీ ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టోరీ మాదిరే. ఆ ఇటుకలు తీసుకుపోవడము, అక్కడ పోయేసేసి ఏ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే వర్క్ చేస్తున్నాడో అక్కడ వాళ్ళకి అందించడము, ఆ సిమెంట్ వేయడము, ఇట్లాంటి పని. చేతులు బొబ్బలు ఎక్కుతున్నాయంట, రైట్? ఏం చేయాలనో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి తను బతకాలా, తర్వాత తను ఎదగాల. ఇదే మెయిన్ క్రైటీరియా. ఆ పెట్టుకున్నప్పుడు అతను ఎంత అద్భుతమైనటువంటి పాట రాస్తూ పాడుకుంటూ ఆ పనిని కొనసాగించాడనంటే అది మీకు దీంట్లో ఉంటుంది, యూట్యూబ్ వీడియోలో కూడా మీరు సుద్దాల అశోక్ తేజ గారు ఆ పాట వినండి, కళ్ళు చెమరుస్తాయన్నమాట. అంటే ఒక వ్యక్తి అంత కష్టపడుతున్నప్పుడు కూడా కష్టానికంటే కూడా తనకి ఇష్టమైంది రచన కాబట్టి ఆ రచనలో అద్భుతాన్ని, మాధుర్యాన్ని ఆ చేస్తున్న పని నుంచి అతను ఒక పాట రూపంలో తీసుకొని వచ్చి మహోజ్వలమైనటువంటి పాటలు రాయడానికి శ్రీకారం చుట్టాడు. కాబట్టి ఈరోజు సుద్దాల అశోక్ తేజ గారు ఒక గొప్ప కవుల్లో ఒకరుగా నిలిచారు. సో కాబట్టి మనం ఏం పని చేస్తున్నాం అంటే ఒక్కోసారి మనకు కుటుంబ పరిస్థితులు సహకరించినప్పుడు, లేదా మనం పుట్టినటువంటి వాతావరణం, అంటే ఏ వాతావరణంలో అయితే మనం పుట్టామో అటువంటి వాతావరణం, ఇప్పుడు పేద కుటుంబంలో పుట్టిండొచ్చు, కానీ పేదరికం అనేటటువంటిది ప్రాబ్లం కాదు. నువ్వు పేదవాడిగా ఉండిపోవడం అనేది నీ తప్పు అవుతుంది. పేదవాడిగా పుట్టడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు, అది నీ చేతిలో లేనటువంటి పని, రైట్? కానీ పుట్టిన తర్వాత ఎదగకపోతే అది నీ తప్పు. పుట్టిన తర్వాత నీకు వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోకపోతే అది నీ తప్పు. సో కాబట్టి స్పష్టంగా ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాన్ని గుర్తించేసేసి ఈ యాటిట్యూడ్ అనేటటువంటిది ఏదైతే, అంటే ఒక పని పట్ల నిరాసక్తత కానీ లేదంటే పని పట్ల వ్యతిరేకత కానీ మీరు చేయండి. ఎన్ని రోజులు చేయాల్సి వస్తే అన్ని రోజులే ఆ పని చేయండి, రైట్? సో అవసరం ఉన్న రోజులు చేయండి, ఆ తర్వాత పెద్దది. ఇప్పుడు మనం ఎంతో మంది కథలు వింటుంటాం. రేణుగుంటలో ఒక రైల్వే కూలీగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి కాలక్రమంలో ఆల్ ఇండియాలో ఐఏఎస్ అయ్యి బీహార్లో కలెక్టర్గా పనిచేసి తర్వాత అతనికి వేరే కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగాయి, అది వేరే సంగతి. కానీ సో అంటే నీ స్థానంలో నువ్వు ఎక్కడున్నావు అనేటటువంటిది ఇంపార్టెంట్ కాదు, రైట్? అది పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు ఆ ప్రదేశానికి చేరుకున్నావు. కానీ నువ్వు తలుచుకుంటే, నువ్వు ముందుకు పోవాలనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని తీసుకుంటే కనుక నువ్వు ఏ స్థాయికైనా పోతావు అనడానికి కొల్లలైనటువంటి ఉదాహరణలండి. దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు పాఠశాల విద్యలో కానీ కళాశాల విద్యల్లో కానీ లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాటిలో కానీ ఇటువంటివి ఏవి నేర్పించారు. ఒక మనిషి నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు, నువ్వు మనిషి అనేటటువంటి వాడి అద్భుతమైనటువంటిది. ఈ రోజు నువ్వు జీరో అయినా రేపు నువ్వు హీరో కాగలవు అని తట్టి ప్రోత్సహించేటటువంటి వ్యవస్థ లేకపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. అయినా కానీ ఈరోజు అటువంటి పరిస్థితుల్లోంచి వస్తూ కూడా ఎటువంటి వ్యక్తులు ఎంతటి అద్భుతాలు సృష్టిస్తున్నారో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుందండి. సేమ్ థింగ్ వ్యాపార రంగానికి సంబంధించి. ఈరోజు మీ దగ్గర వ్యాపారం ప్రారంభించడానికి డబ్బు లేకపోవచ్చు, ఈరోజు తగినటువంటి స్కిల్స్ లేకపోవచ్చు, లేకపోతే మీకు వ్యాపారం అంటే ఏంటో అసలు తెలియకపోయి ఉండొచ్చు. బట్ నేర్చుకోవడానికైతే ఏది అడ్డంకి కాదు కదా. ఏ రోజైతే మనం వీటిని నేర్చుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తామో మనం ఊహించినటువంటి అద్భుతాలను సృష్టిస్తామనడానికి ఎన్నో రకాలైనటువంటి దృష్టాంశాలను మనం ఇప్పుడు దీంట్లో కూడా కొన్ని తెలుసుకుంటాం, రైట్? సో ఒకటి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పామండి, బిజినెస్లో సక్సెస్కు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏమనుకున్నాము మనం, ఒక అవసరాన్ని గుర్తించు, అంటే హోండా గారు చెప్పినటువంటిది, ఒక అవసరాన్ని గుర్తించు, ఆ అవసరాన్ని సమర్థవంతంగా తీర్చు. అదే నీ వ్యాపారం, అదే నిన్ను అద్భుతాలను సృష్టించి నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అనేటటువంటిది. సో ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి, మనం ప్రాపర్ రీసెర్చ్ చేసి ఆ అవసరం అనేది అంటే మనం గుర్తించగలగాలి కదా, రైట్? ప్రజల జీవితాల్లో టెక్నాలజీ మార్పులు తీసుకొస్తుంది, ప్రజల సంస్కృతిలో మార్పులు వస్తాయి, తర్వాత వాళ్ళ ఆహార వ్యవహారాల్లో మార్పులు వస్తాయి. సో ప్రతి మార్పు కూడా ఒక ఛాలెంజ్, ఒక ఆపర్చునిటీ. జీవితంలో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ఛాలెంజ్ అనేది, ఒక సవాల్ అనేటటువంటిది మీ ముందు ఎదురైందంటే సవాల్కు కుంగిపోవడం ఒక ఆప్షను, సవాల్ను ఆపర్చునిటీగా మార్చుకొని దాన్నే మెట్లుగా చేసుకొని పైకి పోవడం అనేటటువంటిది రెండో ఆప్షన్. ఎవరు విజేతలుగా నిలబడతారంటే సవాల్ను అంగీకరించి ఫస్ట్ యాక్సెప్ట్ చేయి, దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్, నీ జీవితంలో వచ్చినటువంటి సవాల్ ఇదని నువ్వు అంగీకరించు, రైట్? నువ్వు ఒకవేళ పొరపాటున ఏదన్నా ఆదాయం కోల్పోయే పని జరిగింది అనుకోండి, ఎస్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ రియాలిటీ, ఎస్ ఇది జరిగింది,
జరగడానికి కారణం నేనే, నా తప్పులు అనేటటువంటి వాస్తవాన్ని నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసేసి, బట్ ఈ వాస్తవాన్ని అంగీకరించిన తర్వాత ఈ సవాల్ను నేను దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలా అధిగమించగలుగుతాను, ఎలా నేను బౌన్స్ బ్యాక్ కాగలుగుతాను అన్నటువంటిది కనుక నువ్వు దృఢమైనటువంటి సంకల్పం తీసుకుంటే అద్భుతాలు చేయగలరు అనేటటువంటిది జగమెరిగిన సత్యం. ఇక్కడ నేను మీకు ఎస్పివై రెడ్డి గారు అని నంద్యాలకు సంబంధించినటువంటి ఇంతకుముందు ఎంపీకి కూడా వర్క్ చేశారు. అసలు బేసిక్ అతను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్లస్ అక్కడి ప్రజల కష్టాలను, అక్కడి రైతుల కష్టాలను చూసుకుంటూ చదువుకున్నటువంటి వ్యక్తి. ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత అతనికి మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీ మంచి మంచి జాబ్స్ వచ్చినప్పుడు ఆ కాలంలో చాలా ఏళ్ల కిందట, సో 40-50 ఏళ్ల కిందట సంగతి మనం మాట్లాడుతున్నాం. అప్పట్లోనే అతనికి మంచి జాబ్స్ వచ్చినప్పటికీ కూడా తన ప్రాంతంలోని రైతుల కన్నీళ్లు కష్టాలను చూసి నా ఒక్కడి జీవితాని కోసమే ఈ చదువు పనికిరాకూడదు అనేసి అతను భావించి అంతటి పరిస్థితుల్లో, అంటే అంత కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కూడా ఒక సమర్థవంతమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను బయటెక్కడ పనిచేయను, వెళ్ళి నేను ఏ ప్రాంతంలో అయితే పుట్టి పెరిగానో ఆ ప్రాంత ప్రజలకు నేను పనికి వచ్చేటటువంటి పని ఏదైనా నా జీవితంలో చేస్తానని నిర్ణయం చేసుకొని వెనక్కి వచ్చి నంద్యాల దగ్గర నంది పైప్స్ అనేటటువంటి పరిశ్రమను అతను ప్రారంభించడం జరిగింది. రైట్. తర్వాత కాలక్రమంలో అతను ఆ ప్రాంత వ్యాసులకు అక్కడ ఉన్నటువంటి ఎందుకు ఆ నీళ్ల పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇలాంటి ఆ రైతుల కష్టాలను చూసి ఆ కష్టాలను, అంటే అక్కడ అవసరాన్ని గుర్తించాడు. ఏం అవసరము? రైతుల కష్టాలు, అంటే వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నాయి చిన్నప్పటి నుంచి చూశాడు. ఇప్పుడు మళ్ళా తరువుగా రీసెర్చ్ చేసేసి ఆ కష్టాలకు సమస్యను చూపించేటటువంటి పైపులను ఉత్పత్తి పరిశ్రమ చేయడం ద్వారా, అధిక వాటర్ను రాబడి ఇచ్చేటటువంటి మోటార్స్ను తీసుకొని రావడం ద్వారా అతను ఏం చేశాడంటే ఆ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను తీర్చి ఒక అద్భుతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలడు. అది మొదటి స్టెప్. దాని తర్వాత మిగతా వ్యాపారాలు ఇవన్నీ కూడా చేశాడు. కానీ క్రమక్రమంగా ఆ విధంగా పెరుగుతూ వచ్చి నంది పైప్స్ అనేటటువంటి దాన్ని, నంది గ్రూపును ఒక అద్భుతమైనటువంటి గ్రూప్గా చేసి అనేక కోట్ల రూపాయల సంస్థగా తీసుకొచ్చి అనేక వేల మందికి ఉపాధి కల్పించేసి తర్వాత కూడా తన జీవితంలో వ్యాపారంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఏంటంటే ఫస్ట్ నువ్వు కష్టపడి డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బును ఉపయోగించి మీరు సమాజంలో ఎంతో మందికి ఉపయోగపడేటటువంటి పనులు ఎన్నో చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సమస్యను తీర్చడం ద్వారా నువ్వు వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. తర్వాత రెండవది, నువ్వు ఎదిగిన తర్వాత కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఎందుకంటే మన అవసరాలు ఎప్పుడు లిమిటెడ్గా ఉంటాయి, తర్వాత వచ్చేదంతా ఓన్లీ సంపద కదా, వెల్త్ క్రియేషన్. సో ఆ సంపదను ఉపయోగించుకొని సమాజాన్ని తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి నీకు వ్యాపారం అనుకూలమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి వ్యాపార రంగం అనేటటువంటిది అద్భుతమైనటువంటి అవకాశంగా మనం దీన్ని గుర్తించాలి. రైట్. సో తర్వాత అతను కాలక్రమంలో రాజకీయాల్లోకి రావడం, ఎంపీ కావడం, సరే ఇవన్నీ అతని జర్నీ అనుకోండి, అతని ఇండివిజువల్ అన్ని. సో అతను ఒక మాట చెప్తుంటాడు ఎక్కడైనా కానీ, ఇంతకుముందు ఏంటంటే ఏ మీటింగ్కి పోయినా కానీ, మరి అటువంటి పరిస్థితుల్లో నువ్వు సాధారణ పేదరిక కుటుంబాల నుంచి వచ్చినప్పుడు నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటావు కదా, నీకు ఒక అవకాశం వచ్చింది, అక్కడ పోయి సంపాదించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది, నీకు వెంటనే దాన్ని వినియోగించుకొని నేను ఎంత డబ్బు సంపాదించాలి, నేను ఎంతగా ఎదగాలి, నేను ఎట్లా హ్యాపీగా ఉండాలనే అటువంటి ఆలోచనలు చేయకుండా సమాజం కోసం, అక్కడ రైతుల కోసం వెనక్కు వచ్చి రిస్కీ అయినటువంటి వ్యాపారాన్ని ప్రారంభించి తన జీవితాన్నే పణంగా పెట్టి ఎదిగాడు. సో ఇక్కడ ఏంటంటే అతను చెప్పేటటువంటి ఒక సూత్రం ఏంటంటే సంకల్ప బలం దృఢంగా ఉంటే సాధ్యం కాంతి లేదు. మీరు కూడా రాసి పెట్టుకోండి. అతను ప్రతి చోట చెప్తాడు ఏంటి, సంకల్ప బలం దృఢంగా ఉంటే, అంటే నీకు అంత గట్టి సంకల్పం ఉండాలి, నేను చేసి తీరుతాను అనేటటువంటి ఒక సంకల్ప బలంతో నువ్వు ముందుకు పోయినట్లయితే జీవితంలో ఏ వ్యక్తి కూడా సాధించలేనిది ఏది ఉండదు అనేది మన ఎస్పివై రెడ్డి గారు చెప్పేటటువంటి ఒక మెయిన్ పాయింట్. మనందరం కూడా దాన్ని గుర్తుంచి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎటువంటి వ్యక్తులు జీవితంలో విజయం సాధిస్తారు అని ఒక మహానుభావుడిని, ప్రపంచంలో అద్భుతాలు సాధించినటువంటి ఒక సైంటిస్ట్ని అడిగినప్పుడు, థామస్ ఆల్వా ఎడిసన్ గారిని అడిగినప్పుడు అతను ఒక ఆన్సర్ చెప్పాడు. ఏంటంటే సాధారణంగా ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించాలని అనుకుంటాడు, ఎవరు కూడా ఫెయిల్ కావాలని ఎవరు అనుకోరు కదా. ఎటువంటి వ్యక్తి శక్తి ఉన్నా లేకున్నా, డబ్బు ఉన్నా లేకున్నా, ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక స్థాయికి ఎదగాలనేటటువంటిది అయితే ఆలోచన చేస్తారు. మరి కొద్ది మంది మాత్రమే ఎందుకు విజయం సాధిస్తారు? ఇది అందరినీ తికమక పరిచేటటువంటి ప్రశ్న. దీనికి అతను చెప్పినటువంటి బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని ఒకే ఒక చక్రం మీద నిలబెట్టి
ఆ చక్రాన్ని మాత్రమే దాని చుట్టే పయనిస్తూ జీవితాన్ని ఎప్పుడైతే విజయం తన జీవితంలో సాధించాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతారో అటువంటి వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే బేసిక్గా నువ్వు ఏదో ఒక సంకల్పం చేపట్టాలా, ఏదో ఒక పని అనుకోవాలి, మొత్తం జీవితాన్ని దానికి పణంగా పెట్టాలి. అంతేగాని వచ్చినటువంటి ప్రతి అవకాశం చుట్టూ చూసుకుంటూ నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇది అనే వంద కాకుండా ఒక్క చక్రం మీద తన జీవితాన్ని పెట్టి ఆ చక్రాన్ని బేస్ చేసుకోవడానికి ఎవరైతే గనక జీవితాన్ని పణంగా పెడతాడో, ఎవరైతే గనక మొత్తం తన యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ఆ పని కోసమే వినియోగించడానికి రెడీ అవుతాడో అటువంటి వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడు అని అతను చెప్పడం జరిగింది అనమాట. ఎంత గొప్ప సత్యం ఉందో చూసారా దాంట్లో. అంటే మీరు ఒక సంకల్ప బలం చేపట్టాలి, ఒక పన్నే టేకప్ చేయాలా. మీరు ఇప్పుడు చూడండి, మనం లైఫ్ లో కూడా ఎంతో మందిని చూస్తుంటాం, తికమక్క ఏం చేస్తున్నారో తెలియదు, ఈ పని చేస్తానంటాడు, ఆ పని చేస్తానంటారు, ఇంకో పని చేస్తానంటారు, రైట్, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఇక్కడ ఒక రూపాయి ఎక్స్ట్రా వస్తుందంటే ఈ పని చేస్తానంటాడు, ఒక రూపాయి తక్కువ. అంటే నేను అనేది విమర్శించడం అని కాదు, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే వాళ్ళకు తెలియక అలా చేస్తున్నారు. అటువంటి పనులు ఆ విధంగా చేయడం వల్ల దానికి గొప్ప ఫలితాలు రావనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల తన ముందున్నటువంటి అవకాశాల మీద తన జీవితాన్ని ఒకే ఒక దాని మీద పణంగా పెట్టి నడిపించాలన్నటువంటి ఆలోచన వాళ్లకు రాకపోవడం వల్ల, లేదా అటువంటి విషయాలు వాళ్లకు ఇక్కడ ఎవరు చెప్పకపోవడం వల్ల రకరకాల ప్రయత్నాలు చేస్తే ఏదో ఒక ప్రయత్నంలో నేను విజయం సాధిస్తానేమో అనేటటువంటి ఆలోచనతో ముందుకు పోతారు. కాబట్టి అటువంటి వ్యక్తులు జీవితంలో చాలా తక్కువగా, అంటే రేర్గా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా జీవితంలో ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైన నిర్ణయం ఏంటంటే నేనేంటి, నా జీవితం ఏంటి, ఈ జీవితంలో నేనేం చేయాలనుకుంటున్నాను, అంతే. సో దాని మీద మీరు ఒక స్పష్టత, ఒక అవగాహన అనేటటువంటిది కానీ మీరు తెచ్చుకోగలిగితే మీరు ఎంతో మహత్తరమైనటువంటి విజయాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు సాధారణంగా చాలా మందికి వచ్చేటటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే వ్యాపారమా ఉద్యోగమా, రైట్. సో ఎక్కువ మంది ఈ యొక్క ఆలోచన మీదనే తమ టైం అంతా స్పెండ్ చేస్తుంటారండి. ఏంటంటే ఏదో ఒక ఉద్యోగం అయితే ఎంతో కొంత డబ్బు నిరంతరంగా వస్తుంది అనేటటువంటి ఆలోచన, రైట్, రిస్క్ ఉండదు కదా అనేటటువంటి ఆలోచన. సో కాబట్టి ఏదో ఒక ఉద్యోగంలో చేరుతారు, కానీ వాళ్ళకి ఇంటర్నల్గా ఏదో చేయాలి, ఏదో సాధించాలి, వ్యాపారం చేసి ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. సో వ్యాపారం చేయాలంటే భయం, ఏమవుతుందో అనేటటువంటి భయం, సక్సెస్ కాకపోతే ఏంటి అనేటటువంటి భయం, నాకున్న పెట్టుబడి పోతే ఏంటంటే అనేటువంటి భయం, అరే నా దగ్గర పెట్టుబడే లేదనేటటువంటి ఇంకొక ఆలోచన, రైట్, పెట్టుబడి ఎట్లా సమీకరించుకోవాలనో నాకు తెలియదు. సో ఈ రకరకాలైనటువంటి వీటి వల్ల ఏమవుతుందనంటే ఆ వ్యక్తి ఒక పక్క ఉద్యోగం తప్పనిసరిగా చేస్తుంటాడు. అంటే ఫస్ట్ మీరు రాయి ఎత్తుకున్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు, ఇంకేం చేస్తాం, కర్మ, నా కర్మ ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చింది అన్నట్ల ఈ ఉద్యోగం చేస్తుంటాడు. ఒక పక్క వ్యాపారం గురించి ఆలోచిస్తున్నాడు, అంటే రెండో ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఉద్యోగం మీద పరిపూర్ణమైనటువంటి దృష్టి పెట్టలేడు. సో దానివల్ల కాలక్రమంలో ఏమవుతుంది అని అంటే అటు ఉద్యోగంలోనూ సక్సెస్ సాధించలేడు, అంటే కాలక్రమంలో ఎదగలేడు, ఇటు వ్యాపారంలోనూ ఎదగలేడు. సో నా యొక్క సిన్సియర్ అడ్వైజ్, నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు, రైట్. సో మీరు ఆశ్చర్యపోతారు, మంచి మంచి ఫార్మా కంపెనీస్, తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ కూడా నాకు చేస్తుంటారు. చేసేసేసి సేమ్ క్వశ్చన్, సార్ నేను ఇట్లా ఉద్యోగం చేస్తున్నాను, నాకు మంచి జీతాలు వస్తున్నాయి, నెలకు 1 లక్ష వస్తుంది, 2 లక్షలు వస్తుంది, నేను ఈ సైంటిస్టు లాంటి అది ఇలాంటి ఏదో ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు చెప్తుంటారు. నేనేమో వ్యాపారం చేయాలనేది నాకు కోరిక, ఏదైనా స్టార్ట్ చేసి నేను విజయం సాధించాలనుకుంటున్నాను, మళ్ళీ ఉద్యోగాలంటే భయము. సో ఈ విధంగా వీళ్ళు కన్ఫ్యూజన్లో ఏం చేస్తారనంటే అటు ఉద్యోగాన్ని ఒక కెరీర్గా మలుచుకొని అద్భుతాలు చేయకుండా, ఇటుపక్క తెగించి వ్యాపారంలోకి దిగేసేసి జీవితానికి ఒకటి చేసుకోకుండా రెండిటి మీద నలిగిపోతూ అనేక సంవత్సరాలు వెళ్ళదీస్తారు. సో దీనివల్ల నష్టం ఎవరికి తెలుసా? వాళ్ళకే నష్టం, రైట్. నువ్వు సత్వరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆలోచించు, నువ్వు బాగా నీ పరిస్థితులన్నీ పెట్టుకొని ఆలోచించు. నేను ఉద్యోగం నాకు బెస్టా, నాకు వ్యాపారం బెస్టా? వ్యాపారం అయితే కావాల్సిన స్కిల్స్ నాకు ఉన్నాయా? వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి నా దగ్గర ఉందా? ఉంటే కనుక ఆ పెట్టుబడిని నేను ఇంకా ఫర్దర్గా ఏమైనా సమీకరించుకోగలనా? లేదా నేను ఆ వ్యాపారానికి సమర్థమైనటువంటి ఆలోచన చేసుకున్నానా? వ్యాపార నైపుణ్యాన్ని నేను అలవర్చుకున్నానా? ఇవన్నిటిని అనలైజ్ చేసుకొని తర్వాత నేను ఏ ఏజ్ బ్రాకెట్లో ఉన్నాను, ఇప్పుడు నేను తీసుకునేటటువంటి నిర్ణయం వల్ల కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ప్రభావం పడుతుంది, నా పిల్లల చదువుల మీద ఏమైనా ప్రభావం పడుతుందా,
రైట్. ఇటువంటి అనేక అంశాలు, అంటే ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది. ఇవన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత దాంట్లో నీకు అనుకూలమైనటువంటి సంకేతాలు వస్తే హ్యాపీగా నువ్వు వ్యాపారానికి వెళ్ళిపోవచ్చు. లేదని అనుకుంటే హ్యాపీగా ఉద్యోగం కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఉద్యోగం చేసుకోవడం తప్పేం కాదు, రైట్. సో కాకపోతే రెండిటి మధ్య నలిగిపోవడం అనేది చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్, రైట్. ఏదో ఒక నిర్ణయం నువ్వు స్పష్టంగా తీసుకోవాలి. లేదంటే నేను 2 ఏళ్ళు ఉద్యోగం చేస్తాను, 2 ఏళ్లలో 2 లక్షలు సంపాదించుకుంటాను, మిగుల్చుకుంటాను, సేవింగ్ చేసుకుంటాను, తర్వాత 2 లక్షలతో వ్యాపారం కాదు అంటే నీకు నీ యొక్క గోల్ పట్ల స్పష్టత ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు. లేదా నేను 5 ఏళ్ళు చేస్తాను, రైట్. 5 ఏళ్ళు ఉద్యోగం ఎందుకు చేస్తానంటే చేసినన్ని రోజులు చివరి క్షణం వరకు కూడా ఉద్యోగానికి ధర్మం చేస్తాను, న్యాయం చేస్తాను, నన్ను నమ్ముకొని నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి సంస్థకు లాభాలు వచ్చేటట్లా చేస్తానని ఎక్కడ కూడా ఎవరికి నష్టం కలగకుండా చేస్తూ నువ్వు ఒక పక్క కావాల్సినటువంటి డబ్బును పక్కన సమీకరించి తీసి పెట్టుకొని అప్పుడు నువ్వు ఉద్యోగ ప్రయత్నం అనేటటువంటిది చేయొచ్చు, రైట్. ఇట్లా నేను అంటే ఈ టాపిక్ లో నేను చెప్పుకోదలుచుకున్న అంశం ఏంటంటే అనేక మంది ఏ విధంగా అయితే నాకు ఫోన్లు చేసి సతతమైపోతూ అటు ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయక ఇటు వ్యాపారాన్ని ప్రారంభించి చేయక వయసును వృధా చేసుకుంటూ మొత్తం ఇది చేసేటటువంటి పనులను మీరు చేయకండి. స్పష్టమైన నిర్ణయం తీసుకోండి. మీకు అటువంటి విషయంలో ఏదైనా డౌట్ ఉంటే స్పెషల్గా నాతో కూడా మాట్లాడండి. నాకు తెలిసినటువంటి విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్రడక్షన్ నేను ఇవ్వలేదు కాబట్టి నేను ఇంతకుముందు గవర్నమెంట్ అఫీషియల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ కస్టమ్స్గా చేశాను, తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్లో కూడా వర్క్ చేశాను, తర్వాత బ్యాంకింగ్ రంగంలో కూడా డైరెక్టర్ ఆఫీసర్గా భారతీయ యొక్క ప్రధానమైనటువంటి బ్యాంకులో కూడా నేను దేశ విదేశాల్లో పనిచేశాను. అనేక రకాలైనటువంటి వ్యక్తులను, అనేక రకాలైనటువంటి సంస్థలను, కొన్ని వేల మందిని నేను కలవడం అనేటటువంటిది జరిగింది. ప్రభుత్వ అధికారులను, తర్వాత అందరితో కలిసి పనిచేయడం జరిగింది. సో నా కెరీర్ వరకు నేను ఒక అద్భుతమైనటువంటి మంచి కెరీర్ని బిల్డప్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా నేను ఆ సంస్థలు కూడా నాకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఇచ్చాయి, రైట్. నేను నిజంగా రుణపడి ఉన్నాను వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే సాధారణంగా మిగతా వ్యక్తులకు లభించినటువంటి ఎన్నో గొప్ప అవకాశాలను ఆ సంస్థలు నాకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో నేను దానికి కృతజ్ఞతలు. అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఓకే నేను ఇంతవరకు ఇది చేయగలిగాను, తర్వాత నా యొక్క జర్నీ ఏంటి అనేటటువంటిది నేను ఆలోచించుకున్నప్పుడు ముందు నుంచి నేను ఆలోచించుకుంది. ఉద్యోగంలోకి వెళ్ళక ముందు కూడా నాకు ఒక స్పష్టత ఉంది. నేను ఎప్పటి వరకు ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు మళ్ళీ బయటికి రావాలనుకుంటున్నాను. కాబట్టి ఇంకా 12 ఏళ్ళ అద్భుతమైనటువంటి సర్వీస్ నాకు మిగిలినగానే నేను విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత స్వయం ఉపాధి.com ఈ దేశంలో ప్రధానమైనటువంటి నేను గుర్తించినటువంటి సమస్య నిరుద్యోగ సమస్య. తర్వాత ఇంకొకటి రెండో పాయింట్ ఏంటంటే వ్యాపారంలో 3 ఏళ్లలోనే 95% మంది నష్టపోతున్నారు వ్యాపారాలు మొదలుపెట్టి. సో ఇటువంటి వాళ్ళకి నా అనుభవాన్ని ఏదైనా నేను తీసుకొని వచ్చినట్లయితే, వాళ్ళకి వినియోగించగలిగినట్లయితే ఈ ఫెయిల్యూర్ రేటును తగ్గించి వాళ్ళని సక్సెస్ వైపు మనం నడిపించవచ్చు కదా అన్నటువంటి ఆలోచనతో నేను వ్యక్తిగతంగా విఆర్ఎస్ తీసుకొని నేను బయటికి రావడం జరిగింది. తర్వాత ఈ స్వయం ఉపాధి.com అనేటటువంటి దాంతో పాటుగా కూడా నేను అనేక రకాలైనటువంటి మిగతా బిజినెసెస్ కూడా నాకు ఉన్నాయి, మిగతావి కూడా, లేదా మిత్రులతో కలిసి కొన్ని వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ లో కూడా నేను వ్యక్తిగతంగాను తర్వాత పార్ట్నర్గా కూడా మేము చేస్తున్నాము కలిసి. తర్వాత స్టాక్ మార్కెట్ అనేటటువంటిది సంపద సృష్టించడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనం. దాంట్లో కూడా నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది. కాబట్టి ఆ అనుభవాన్ని కూడా బేస్ చేసుకొని మిగతా వాళ్ళని కూడా ఒక మంచి ఇన్వెస్టర్స్గా, అంటే దాంట్లో నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరు కూడా స్టాక్ మార్కెట్ ద్వారా సంపద ఎట్లా సృష్టించుకోవచ్చు, మీరు కూడా ఎటువంటి జీవనోపాధి కల్పించుకోవచ్చు అనే దాని మీద కూడా నేను స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్స్ కూడా రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మేము అతి త్వరలో నేను మిగతా ఇన్వెస్టర్స్తో కలిపి కూడా ఇండస్ట్రియల్ పార్క్స్, అంటే ఏదైతే మనం పార్క్స్ చూస్తుంటామో, అంటే ఇండస్ట్రియల్ జోన్స్ చూస్తుంటామో, అటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ని డెవలప్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేశాము. అతి త్వరలోనే ఒక రాష్ట్రంలో మేము అగ్రిమెంట్ సైన్ చేయడానికి దగ్గరలో ఉన్నాము ఫైనల్ గా ప్రభుత్వాలతో చర్చించిన తర్వాత. సో ఒక 100 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ని డెవలప్ చేయడానికి ఆల్మోస్ట్ అన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఇన్వెస్టర్లతో సహా. ఈ విధంగా మళ్ళా ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా, తర్వాత మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ఇన్ఫ్రాటెక్ ఏరియాలో మంచి మంచి జీవనోపాధి కలిగించేటటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ను టేకప్ చేయాలనేటువంటి ఆలోచనలతో ముందుకు పోతున్నాం. కాబట్టి మీలాగా ఎవరైతే వ్యాపారం చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నారో వాళ్ళకు కొన్ని మంచి అవకాశాలను మేము స్పష్టంగా కల్పించగలమని నేను దృఢంగా భావిస్తున్నాను. ఒకటి. తర్వాత రెండవది వచ్చేసేసి
ఈరోజు వ్యాపారం మీరు మొదలు పెట్టాలనుకుంటే అద్భుతమైనటువంటి మంచి వాతావరణం ఉందండి. అంటే ఎకో సిస్టమ్ అని అంటాం. ఈ ఎకో సిస్టంలో ఏంటంటే లోన్స్ నుంచి మొదలుకొని కూడా, అంటే నేను సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఈరోజు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఎటువంటి తనఖా పెట్టకుండా మీకు 10 లక్షల రూపాయల వరకు ముద్రా లోను, తర్వాత మీకు పిఎంఈజీపీ లోను 50 లక్షల వరకు, తర్వాత స్టార్టప్ ఇండియా కింద 1 కోటి రూపాయల వరకు, తర్వాత సిజిటిఎంఎస్సి కింద 5 కోట్ల వరకు, ఇలా రకరకాలైనటువంటి స్కీమ్స్, రకరకాలైనటువంటి ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు వ్యాపారం మొదలు పెట్టాలంటే ఎటువంటి తనఖా లేకుండా కూడా 5 కోట్ల వరకు కూడా పరిశ్రమలు పెట్టేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, తర్వాత ఉన్నటువంటి పథకాలు మనకు కల్పిస్తున్నాయి. సో కాబట్టి తర్వాత ఈ ఒక పరిశ్రమ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పరిశ్రమ పెట్టేటటువంటి వ్యక్తికి ఈ రోజు వచ్చేటటువంటి సబ్సిడీస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే మేము ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్లో రకరకాల ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం కాబట్టి, సో మీకు 50% నుంచి దగ్గర 62-72% వరకు రకరకాలైనటువంటి స్కీమ్స్, అది సబ్సిడీ కావచ్చు, ఇన్సెంటివ్స్ కావచ్చు, ప్రమోషన్స్ కు సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్, ఇటువంటివన్నీ కలిపితే మీకు 50 to 72% వరకు మీకు అది ఎక్స్పోర్ట్ యూనిటా, ఉమెన్ యూనిటా, ఇటువంటివన్నీ అంటే రకరకాల ఫ్యాక్టర్స్ నేను జనరల్ గా చెప్తున్నాను. 50 నుంచి 72% వరకు రాయితీలు లభించేటటువంటి అవకాశం ఉంది. అంటే మీరు చూడండి, 100 రూపాయల్లో మీరు పరిశ్రమ పెట్టాలనుకుంటే 72 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహాలు లభిస్తుంటే మీరు తిరిగి కట్టాల్సింది ఎంత? 28%. అంటే 28 రూపాయలు కట్టాలి. అందులో కూడా మళ్ళీ మీకు బ్యాంక్ లోన్ వస్తుంది కదా, రైట్? సో ఎంత అద్భుతమైన అవకాశాలు ఎంతమంది తెలుసుకుంటున్నారండి. ఎందుకు డబ్బు ఉన్నటువంటి వాళ్ళే ఎందుకు ధనవంతులు అవుతున్నారంటే ఇదే రీజన్. వాళ్ళు ఏం చేస్తారు, రేపొద్దున ఒక ఇండస్ట్రియల్ పార్కులు ఇంకెక్కడైనా ఉందంటే అక్కడ వచ్చేసి వాళ్ళు ఇమీడియట్ గా ఒక పరిశ్రమ పెడతారు. ఈ రాయితీలన్నీ వాళ్ళు పొందుతారు, దాని నుంచి ఫలితాలను పొందుతారు. ఓకే, శ్రమ ఉంటుంది, నేను కాదన్ను, వాళ్ళకు మంచి నాలెడ్జ్, శ్రమ ఇవన్నీ ఉన్నాయి అన్ని. బట్ స్టిల్ ఆపర్చునిటీస్ని అట్లా అందుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు డబుల్ ట్రిపుల్ 4 ఇట్లా ఈ టైమ్స్ చేసుకుంటూ అత్యంత ధనవంతులుగా మారుతున్నారు. మరి ప్రభుత్వం అందరికీ అవకాశాలు కల్పిస్తుంది కదా, మరి సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎంతమంది దీన్ని స్వీకరించడానికి, ఎంతమంది దీనికి ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. నన్ను కలిసేటటువంటి వాళ్ళలో దురదృష్టం ఏంటంటే, కొంతమంది అయితే నేను మాట్లాడినప్పుడు చాలా బాధపడతాను. నువ్వు ఎదగడానికి వీటిని వినియోగించుకోవాలి కదా, ఈ రాయితీలు కానీ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, నువ్వు ఒక పరిశ్రమ పెట్టి, నువ్వు నిజంగా పెట్టి దాన్ని సంపాదించుకొని దాంట్లో ఈ రాయితీలను పొంది నువ్వు ధనవంతుడినై ప్రజలకు పనికొచ్చేటటువంటి ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చి తర్వాత నలుగురికి ఉపాధి కల్పించి ఇట్లా నీ క్యారియర్ను నువ్వు మలుచుకోవాలి. కానీ కొంతమంది ఎంత మూర్ఖంగా వస్తుంది, నేను వాళ్ళ పట్ల చాలా స్పష్టంగా చెప్పేస్తాను. నేను ఎంత మూర్ఖంగా అడుగుతారంటే, సరే ఈ సబ్సిడీ నేను ఎట్లా తెచ్చుకోవాలో నాకు దారులు చెప్పండి, మీకేమన్నా కావాలంటే దాంట్లో పర్సెంటేజ్ తీసుకోండి, రైట్? సో తీసుకొని తర్వాత అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అర్థమైపోతుంది, నేను పరిశ్రమ పెట్టినా నేను నడపను, నువ్వు ఈ సబ్సిడీలు వస్తే వాటిని నేను అంటే ఏవైతే రాయితీలు ఉన్నాయో అవన్నీ పొంది నేను దాన్ని దుకాణం బంద్ చేసుకొని నేను బయటికి పోతాను. ఇది సింపుల్గా వాళ్ళు చెప్పేది. నీకు 5% కావాలన్నా, 10% కావాలన్నా, 20% కావాలన్నా, అంటే మధ్యలో మనల్ని మళ్ళీ లాలూచిలోకి లాగడానికి ప్రయత్నం అనేటటువంటి చేస్తుంటారు. చాలా తప్పండి. ప్రభుత్వాలు ఇంత మంచి ఈరోజు మీరు రీసెంట్గా వచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారము ఒక వ్యాపారం మొదలుపెట్టి 1 సంవత్సరం రోజులు మీరు లాభదాయకంగా నడిపితే నెక్స్ట్ సంవత్సరం 10 కోట్ల రూపాయల వరకు మీకు తనఖా లేకుండా రుణం ఇచ్చేటటువంటి లోన్స్ కూడా ఈరోజు వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని ఒక మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రజలుగా మనం వాటి నుంచి బెనిఫిట్ ఎట్లా పొంది బాగుపడదామని ఆలోచన చేస్తే మీరు అద్భుతాలు చేయగలరు. కానీ తప్పుడు మార్గాల్లో నేను స్పష్టంగా నిరాకరిస్తాను. ఇటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇంకోసారి ఎప్పుడు కూడా మళ్ళా ఈ గడప తొక్కొద్దని చెప్పేస్తాను నేను. అంటే మా ఆఫీస్ సైడ్ కానీ నాతో టచ్లో కానీ ఉండొద్దని చెప్పేస్తాను. కానీ మిగతా వాళ్ళు అట్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు ఏం జరుగుతుంది అనేటటువంటిది. సో బట్ బేసిక్గా మనము ఎప్పుడే కానీ లైఫ్లో ఏంటంటే అండి, సరైన విధంగా పరిస్థితులను వినియోగించుకొని మనం ముందుకు పోతే మీరు మహత్తరమైనటువంటి వ్యాపార వ్యవస్థలను మీరు పెట్టగలుగుతారు. ఉద్యోగమా వ్యాపారం అంటే నేనైతే ఖచ్చితంగా చెప్తానండి, ఉద్యోగం అయితే మీరు బాగుపడతారు, మీ కుటుంబం బాగుపడుతుంది, రైట్? సో మీరు గొప్పగా ధనవంతులు అవుతారో లేదో తెలియదు, మీరు చేసేటటువంటి ఉద్యోగాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ వ్యాపారం అయితే మాత్రం మీరొక్కరు విజయం సాధించినారంటే ఎంతో మందికి మీరు ఉపాధి కల్పిస్తారు. మీరు ధనవంతులైతే సమాజంలో ఎంతో మందికి పనికొస్తారు.
మీరు నిజంగా మంచి మనసు ఉంటే మీరు అద్భుతాలు చేయొచ్చు సమాజంకి రిటర్న్ ఇచ్చేటటువంటి ప్రక్రియలో కూడా. అది నంది పైప్స్ ఎస్పి వైరెడ్డి గారి గురించి ఎంతో మందికి అతను తన సొంత డబ్బులతో స్వయం ఉపాధి కల్పించడం అనేటటువంటిది జరిగింది. ఆయన ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కాబట్టి మళ్ళీ ఆయన పేరు తీసుకుంటున్నాను. రైట్. సో కాబట్టి ఈ విధంగా మీరు మహత్తరమైనటువంటి ఎటువంటి మీకు వ్యాపారంతో పెద్ద అనుభవం లేకపోయినా రాజేందర్ గుప్తా గారని, రైట్, ట్రిడెన్స్ టెక్స్టైల్స్, ఓకే, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతని గురించి చదవండి. అతని జీవితం ఎంత ప్రేరణలో మీరు చూడండి. ఒక సామాన్య వ్యక్తి, మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉద్యోగానికి ప్రాధాన్యతనివ్వకుండా ఒక వ్యాపారం ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో టెక్స్టైల్ రంగంలో ప్రవేశించి దాని ఆనవాళ్లు మొత్తం స్పష్టంగా నేర్చుకొని అతను ఈరోజు అద్భుతమైనటువంటి పరిశ్రమలను నెలకొల్పి ప్రపంచవ్యాప్తంగా, నాకు తెలిసి టవల్స్ రంగంలో అయితే వాళ్ళు టాప్ లీడర్స్ అనుకుంటాను, ఈరోజు పేపర్ రంగంలో కూడా అడుగుపెట్టారు. ఆ వ్యాపార విజయాలే కాకుండా అతను చేస్తున్నటువంటి సమాజ సేవా కార్యక్రమాలు చూడండి, యువతకి ఇస్తున్నటువంటి శిక్షణ చూడండి. తక్షశిల అనేటటువంటి దాన్ని పెట్టి కేవలం స్టైపెండే ₹1,00,000 వరకు కూడా ఇస్తున్నారు అతను. రైట్. మీరు ఎవరైనా విద్యార్థులు ఉంటే కనుక చెప్పండి, ఆ తక్షశిలలో స్టైపెండ్ ప్రోగ్రామ్స్కి ఏదైనా అటెండ్ కావాలని చూసుకోండి. రైట్. సో వాళ్ళు ఇచ్చేటటువంటి శిక్షణను పొందండి. ఇటువంటి విషయాలన్నీ సమాజంలో అంత చెడు లేదండి. అంత చెడు ఉంటే సమాజం ఇలా ఉండదు. రైట్. మంచి మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో నాకు తెలిసి రాజేంద్ర గుప్తా గారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చినట్లు ఉంది. సో అటువంటి వ్యక్తులను మీరు ఆదర్శంగా తీసుకోండి. ఒక మామూలు అబ్బాయి కూడా బయటికి వచ్చి వ్యాపారాన్ని ప్రారంభించాలని సంకల్పించి ఎంతటి అద్భుతమైనటువంటి పరిశ్రమలను పెట్టాడో మీరు ఒక్కసారి, నాకు చాలా గౌరవం అతనంటే. అతని గురించి చదివిన తర్వాత, అతని గురించి విన్న తర్వాత, నేను ఇంతవరకు కలవలేదు కానీ, సో అటువంటి వ్యక్తులను మీరు ఆదర్శంగా తీసుకోండి. రైట్. ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చేది ఇది తీసుకొని అది వదిలిపెడదాం, ఇటువంటి పనులు చేయకండి. స్పష్టంగా ఉండండి. మీరు జీవితంలో ఎదగడానికి ఉన్న అవకాశాలను మెట్లుగా మలుచుకొని, సవాళ్లను కూడా మెట్లుగా మలుచుకొని మీరు ఎలా ఎదగలరు అనేటటువంటిది మీరు చూడండి. రైట్. బిజినెస్ లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే ఎండ్లెస్ పాసిబిలిటీస్. నువ్వు ఎంత ఎదుగుతావు అనే దానికి ఇది లేదు, లిమిట్ లేదు. ఇదంతా కూడా నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత మంచిగా దాన్ని మలుచుకుంటావు అనేటటువంటిది. తర్వాత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఆపర్చునిటీస్ అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు నువ్వు ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే ₹100, $200 అని కాదు, నువ్వు ఊహించినటువంటి సంపద కూడా నువ్వు సంపాదించడానికి అవకాశం ఉంటుంది, అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే నువ్వు సరైనటువంటి బిజినెస్ ఎంచుకోవాలి, సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి, వ్యాపారాన్ని అర్థం చేసుకోవాలి, నువ్వు వ్యాపార నైపుణ్యాన్ని పెంచుకోవాలి, మార్కెట్ డైనమిక్స్ ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని నువ్వు ముందుకు పోయినటువంటి రోజున మహత్తరమైనటువంటి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారంలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే అన్సర్టనిటీ, ఏం జరుగుతున్నది అనేటటువంటి దాని మీద మనకు ఈ స్పష్టత అనేటటువంటిది ఉండదు. సో కాబట్టి ఈ సవాళ్ళు అనేటటువంటివి ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా ఉంటాయి. ఆ సవాళ్ళు ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాల్సిందే. తర్వాత ఆ వ్యాపారంలో ఒక వ్యాపారం పెట్టాను మంచిగా జరిగిపోతుంది అని కదా కాళ్ళ మీద కాళ్ళకి వేసుకొని కూర్చుంటానంటే కుదరదు. యూ హ్యావ్ టు బి ఆల్వేస్ ఆన్ యువర్ టోస్. అంటే మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అంటే దేనికి? మార్కెట్ అనేది చాలా డైనమిక్, కాంపిటీషన్ అనేటటువంటిది ఎప్పుడైనా ఎవాల్వ్ కావచ్చు, లేదా మీరు వాడుతున్నటువంటి టెక్నాలజీ మారిపోవచ్చు, మీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అబ్సల్యూట్ కావచ్చు. సో రకరకాలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాల్సినటువంటిది ఈ వ్యాపార రంగంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక మంచి సక్సెస్ స్టోరీని మీకు తెలియజెప్తున్నాను. మీరు చూడండి, స్టోరీ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. మీలో చాలా మంది, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్య విద్యార్థి, రైట్, ఎప్పుడైతే కనుక తన గ్రామంలో ఒక చిన్న జీప్ వచ్చినప్పుడు, అరే నేను కూడా ఎప్పుడైనా ఎదిగి ఈ జీప్లో తిరగగలుగుతానా అని భావించినటువంటి స్టూడెంట్ దానిని ప్రేరణగా పొంది నేను కూడా డబ్బు సంపాదిస్తేనే ఇటువంటివన్నీ కుదురుతాయి అన్నటువంటి ఆలోచన తెచ్చుకున్న తర్వాత ఆ వ్యక్తి దేశం ఎల్లలు దాటి ఏడెన్ అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి పెట్రోల్ పంపులో ఒక చిన్న బాయిగా పనిచేస్తూ, రైట్, పెట్రోల్ పంప్ బాయిగా పనిచేస్తూ నిరంతరం బిజినెస్ గురించి ఆలోచించి, బిజినెస్ నుంచి కలలు కానీ తన గ్రామంను ఎందుకు వదిలాడానంటే, బేసిక్గా ఈ గ్రామంలో ఉంటే నా జీవితంలో ఉండదు కాబట్టి ఎదుగుదలను వెతుక్కుంటూ, అవకాశాలను వెతుక్కుంటూ దేశం ఎల్లలు దాటి అతను పెట్రోల్ పంపులో పోయి పనిచేసిన తర్వాత అక్కడ కూడా అతను నిరంతరము వ్యాపారాల గురించి కలలు కానీ ఏ కంపెనీలో అయితేనే పనిచేస్తున్నాడో, అప్పట్లో ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీ అయితే
ఈ నంబర్ 1 కంపెనీని దాటి నేను ఎలా గొప్ప కంపెనీని స్థాపించగలను అనేటువంటి కలలు కానీ 17 ఏండ్ల వయసులో కలలు కానీ ఆ అబ్బాయి అక్కడ ఎంతో కొంత సంపాదించుకొని వెనక్కి తిరిగి ఇండియాకు వచ్చి ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీని ఎక్స్పోర్ట్ కంపెనీని ప్రారంభించి కాలక్రమేణా అబ్బాయి ఏ కలలైతే కన్నాడో ఏ దానికోసం అయితే జీవితాన్ని అంత చిన్న ఏజ్లో 15, 16, 17 ఏళ్లలో తను దేశాన్ని వదిలి బయటికి వెళ్ళాడో వెనక్కి తిరిగి వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించి తర్వాత ఏ కల అయితే తనను కన్నాడో ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద పెట్రోలియం కంపెనీని స్థాపించాలని ఈరోజు జామ్నగర్లోని దగ్గరలో ఉన్నటువంటి పాతాళ గంగల గుజరాత్లో అది సింగిల్ ప్లేస్లో ఉన్నటువంటి వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీని నెలకొల్పి ప్రపంచంలో మనిషికి ఉండేటటువంటి ఆలోచనకు మనిషికి ఉండేటటువంటి శక్తికి అద్భుతానికి అతను ఒక ప్రతీకగా నిలిచి ఈరోజు దేశంలోనే 16 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ జరిగినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీ యొక్క కంపెనీకి నాంది ప్రస్తావన చేశాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ ఏజ్ కానీ మీ ఆస్తి కానీ మీకు ఉన్నటువంటి సవాళ్ళు కానీ ఏవి అడ్డంకులు కావు. ఒక్కసారి మీరు ధీరుభాయ్ అంబానీని స్మరించుకోండి. రైట్, 16, 17 ఏండ్ల వయసులో ఏం కలలు కన్నాడు. గొప్ప కళలు అందుకే కనాలంటారు. మీరు కనాలి కలలు. రైట్, ఒక సామాన్యుడిగా ఉంటే సామాన్యుడిగా పుట్టడం నా తప్పు కాదు, సామాన్యుడిగా మిగిలిపోవడం నా తప్పని మీరు ఏ రోజైతే దృఢంగా మీరు భావిస్తారో, ఏ రోజైతే మీరు సంకల్పాన్ని దృఢంగా పూంటారో ఆ రోజు మీరు మహత్తరమైనటువంటి విజయానికి మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి ఒక మహత్తరమైనటువంటి బీజం వేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆయిల్స్ టు కెమికల్స్, రిటైల్ బిజినెస్, డిజిటల్ సర్వీసెస్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, ఈ రకంగా చూసుకుంటే వాళ్ళు అడుగుపెట్టని రంగం అంటూ లేనే లేదు. సో ఇండియాలోనే ఇంత అద్భుతమైనటువంటి నంబర్ 1 కంపెనీని తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి మీద అతను చేశాడా? లేదే, జీరో నుంచి మొదలైనడే. పోనీ మనం చెప్పేటటువంటి ఎన్నో తరాల నుంచి వస్తున్నటువంటి వ్యాపార కుటుంబమా? కాదే. మన కళ్ళ ముందు 40-50 ఏండ్లు ఈ మధ్య స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన స్టోరీనే కదా ఇది. మనకంటే పెద్దోళ్ళు ఎంతో మంది వాళ్ళ కళ్ళ ముందు చూసినటువంటి స్టోరీనే కదా. సో మరి అట్లాంటప్పుడు మనం ఎవరో ఏదో చెప్తున్నారు అనేసి ఆ స్టోరీని వినడం లేదు. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి సామాన్యుడిగా ఉండి తను తలుచుకుంటే ప్రపంచాన్ని మార్చగలనని, తను తలుచుకుంటే తన తలరాతను తానే మార్చుకోగలనని భావించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని బయటకు అడుగుపెట్టి ఈరోజు భారతదేశం స్మరించి తర్వాత భారతదేశం గౌరవించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీని రూపొందించాడంటే ఒకే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏం సాధించగలడో ధీరుభాయ్ అంబానీ చేసి చూపించాడు. తరాలు సాధించలేనటువంటి పనులను ఒకే ఒక వ్యక్తి మహోత్తరమైనటువంటి విజయాన్ని సాధించగలిగాడు. కాబట్టి ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఈ రోజుకైనా కానీ భయపడకండి. ఇదేనికి భయం? ఏమవుతుంది? పోతే మీరు ప్రారంభిస్తే మీరు పెట్టిన పెట్టుబడి పోతుంది, అంతేనా? నష్టం వస్తే నేను అనేటటువంటిది. రైట్, సో ఇంకొక అవకాశం ప్రయత్నిస్తారు, పెట్టుబడి లేని వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. లేదంటే మొదట పెట్టుబడి లేని ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, వాటిని ప్రారంభించండి. రిస్క్ అనే దాన్ని మనం గుర్తించిన తర్వాత ఆ రిస్క్ ని ఎట్లా మిటిగేట్ చేసుకోగలము, ఎట్లా తగ్గించుకోగలం అనేటటువంటి ప్రయత్నాలు కూడా చేసుకోవాలి. ఇవన్నీ మనం ఏ రోజైతే పాటించగలుగుతామో అప్పుడు మహోత్తరమైనటువంటి విజయాలు సాధించగలుగుతాము. కాబట్టి జీవితంలో ప్రేరణ కలిగించేటటువంటి వ్యక్తుల గురించి రోజు చదవండి. నేను అంబానీ చెప్తున్నానని నేను అంబానీ గారి గురించి ఆలోచించమని చెప్పడంలా, మీకు నచ్చినటువంటి వ్యక్తులు, మీకు ఇష్టమైనటువంటి పాట, మీకు ఇష్టమైనటువంటి ప్రేరణ కలిగించేటటువంటి వ్యక్తుల గురించి అనుక్షణం తెలుసుకోండి. మీ జీవితాన్ని మీరు మార్చుకుంటారు. రైట్, సో ఇక్కడ మీకు నేను ఇంతకుముందు చెప్పినట్ల 95% ఆఫ్ ద బిజినెసెస్ ఫెయిల్ అవుతాయి 3 ఏళ్లలో ఇండియాలో. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? నంబర్ 1, వ్యాపార నైపుణ్యం లేకపోవడం. మీరు ఏ పని చేయాలనుకుంటే దానికి సంబంధించిన నైపుణ్యం ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావాలంటే స్టాక్ మార్కెట్కి సంబంధించిన నైపుణ్యం ఉండాలి. డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ నైపుణ్యం మీ దగ్గర ఉండాలి. ఒక కార్ నడపాలంటే కార్ నడపడం నేర్చుకోవాలి, అప్పుడే మీరు రోడ్డు ఎక్కాలి. నేర్చుకోకుండా రోడ్డు ఎక్కకూడదు కదా. సిమిలర్గా వ్యాపారం చేయాలంటే వ్యాపారానికి అవసరమైనటువంటి నైపుణ్యాన్ని మీరు ఫస్ట్ అలవర్చుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఇండియాలో ఆలోచించిన ప్రతి ఒక్కడు అటు బ్యాంకు లీజింగ్ తీసుకోనో ఇంకోటి తీసుకొని ఇమ్మీడియట్గా వ్యాపార రంగంలోకి దూకేస్తారు. ఎప్పుడు కూడా జీవితంలో అట్లాంటి పని చేయకూడదు. అందుకే ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. మీరు వ్యాపారానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి రీసెర్చ్ చేసినారా? ఆ ఏరియాలో పొటెన్షియల్ ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు చూసుకున్నారా? రైట్, మీ వ్యాపారంలో అసలు అభివృద్ధికి ఆస్కారం ఉందని మీరు అర్థం చేసుకున్నారా? అసలు ఆ వ్యాపారం మీ యొక్క నేచర్కి పర్టికులర్గా సరిపోతుంది అనేటటువంటి విషయం మీరు అర్థం చేసుకున్నారా? ఇలాంటి అంశాలు ఏమీ చేసుకోకుండా ఏదో వాళ్ళు పెట్టారు బిజినెస్ సక్సెస్ అయింది, వీళ్ళు పెట్టారు బిజినెస్ సక్సెస్ అయింది, లేకపోతే నా దగ్గర పెట్టుబడి ఉంది ఏదో ఒకటి దిగేసేస్తాను,
ఇటువంటివి చేస్తేనే కదా ఫెయిల్యూర్ అనేటటువంటిది వచ్చేది. రెండవది వచ్చేసేసి వ్యాపారానికి సరైనటువంటి పెట్టుబడులు లేకుండా స్టార్ట్ చేయడము, లేదా వ్యాపారం ఎదగడానికి అవసరమైనంత టైం ఇవ్వకుండా దాని నుంచి రిటర్న్ ఆశించడం. అంటే ఈరోజు నేను బిజినెస్ ప్రారంభిస్తాను, నా దగ్గర పెట్టుబడి తక్కువ ఉంటుంది, సో ఆబ్వియస్గా నేనేం చేస్తాను, వచ్చే నెల వచ్చే ఖర్చులు నేను ఈ బిజినెస్లో సంపాదించిన దాంతో ఫుల్ఫిల్ చేస్తాను అని అనుకుంటాను. అది రాంగ్ స్టెప్. నీకు ఫస్ట్ సమగ్రమైన అవగాహన ఉండాలా. పెట్టగానే బిజినెస్ అనేటటువంటి నుంచి ప్రతిఫలాలు రావచ్చు, రాకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒక స్టడీలో ఏంటంటే అండి, ఏదైనా ఒక వ్యాపారాన్ని మీరు ప్రారంభించిన తర్వాత ఆ వ్యాపారము సరైనటువంటి రీతిలో ఒక మంచి ముందంజ వేయాలంటే మీకు కనీసము ఒక 1000 రోజుల సమయం పడుతుంది. అంటే 3 years టైం పడుతుంది. ఆ 3 ఏళ్ల టైము మీరు ఓపిక పట్టాలి. ఆ 3 ఏళ్లకు మీ జీవితానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. ఒక వ్యాపారం నడిచినా నడవకున్నా దాన్ని 3 ఏళ్ళు కష్టపడి నడిపించగలిగినటువంటి శక్తికులను మీరు అలవర్చుకోవాలి. దానికి సంబంధించిన బిజినెస్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఏం చేసుకోకుండా ఈరోజు వ్యాపారం మొదలు పెడతాను, నేను వచ్చే నెల నుంచి వచ్చే డబ్బులతో వ్యాపారాన్ని నడుపుతానంటే అటువంటి వాళ్ళే చాలా ఎక్కువగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తెలుసుకోండి, అనేక సంస్థలను సర్వే చేసిన తర్వాత ప్రపంచంలో తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే, ఏ వ్యాపారమైనా కానీ కుదుట పడ్డానికి, దాని నుంచి కొంత ఫలితాలు రావడానికి ఈ 1000 రోజులు అనేటటువంటివి కీలకం. ఈ 1000 రోజులను దాటుకున్నటువంటి వ్యాపారము ముందంజు ప్రోగ్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 3 ఏళ్లలోనే వ్యాపారం అనేటటువంటిది వీళ్ళు నడపలేక మూసేయబడ్డమో, పరిస్థితుల ప్రభావం వల్ల మూసేయబడ్డమో, వీళ్ళు నష్టపడి బయటికి పోవడమో, ఇవన్నీ కూడా ఈ టైంలోనే జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని స్పష్టమైనటువంటి ప్రణాళికతో మాత్రమే వ్యాపారంలో దిగాలి. అప్రాప్రియేట్ ఫండింగ్ మీ దగ్గర ఉండాలి. తగిన మార్కెట్ రీసెర్చ్ మీరు చేయాలి. కాంపిటీషన్ను ఎదుర్కొని, కాంపిటీషన్ భవిష్యత్తులో వస్తే కూడా దాన్ని ఎదుర్కోవడానికి మీరు తగిన విధంగా సమాయత్తం కావాలి. మీ దగ్గర ప్రాపర్ బిజినెస్ ప్లాన్ ఉండాలా, మీ దగ్గర ప్రాపర్ రిస్క్ మిటిగేషన్ ప్లాన్ ఉండాలా, తర్వాత రైట్ టీమ్ను మీరు ఎంచుకోగలగాల. సోలో జర్నీ చేయకూడదు. సోలో జర్నీ డేంజరస్. మొత్తం బాధ్యత అంతా మీ నెత్తి మీద వేసుకుంటే కనుక ఆ వ్యాపారం విఫలం కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత సరైనటువంటి మార్గదర్శకం ఇచ్చేటటువంటి వ్యక్తులు, సంస్థలను మీరు ఆశ్రయించాలి. రైట్ మెంటర్ను ఉంచుకోవాలి. తర్వాత ఇన్ఎఫిషియెంట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూషన్ చేయడం కూడా డేంజరస్. తర్వాత ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి. కొన్ని వ్యాపారాల్లో నేను అడిగితే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంత లాభాలు వస్తున్నాయో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, వ్యాపారం నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. తర్వాత ఫ్యూచర్లో వచ్చేటటువంటి మార్పులకు, ఫ్యూచర్లో వచ్చేటటువంటి వాస్తవాలకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత పివోట్ అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఒకవేళ అది సరిగ్గా మనం అనుకున్నట్లు నడవకపోతే దాన్ని మిగతా రూట్లలో వెళ్ళి దాన్ని రూపురేఖలు మార్చుకొని ముందుకు తీసుకుపోగలిగినటువంటి ఆలోచన సత్తా మీ దగ్గర ఉండాలి. అవసరమైన నెట్వర్కింగ్ చేసుకోగలగాలి. ఏదైనా సపోజ్ ఈ రోజు వచ్చినటువంటి ప్లాట్ఫామ్ కూడా ఒక రకంగా నెట్వర్కింగ్ ప్లాట్ఫామే. రేపొద్దున మీకు ఏదైనా డౌట్ వస్తే ఒక శ్రీధర్ అనే వ్యక్తి ఉన్నారు, లేదంటే ఇంకొకరు ఉన్నారు, ఆయన్ని కలవచ్చు అనేటువంటి ఆలోచన, లేదంటే అది కలవడానికి ఆసక్తి లేదా అవకాశం కూడా మీకు ఈ ప్లాట్ఫామ్ ద్వారానే దొరుకుతుంది కదా, లేకపోతే జనరల్గా లభించదు కదా. సో ఇటువంటివన్నీ. తర్వాత కస్టమర్లకు సరైనటువంటి సేవలు అందించకపోవడము. తర్వాత కార్ అంటాం. కార్ అంటే మనం నిజంగా కార్ కాదు డ్రైవ్ చేసేది. కస్టమర్ అక్విజిషన్ అండ్ రిటెన్షన్. సో కస్టమర్ని ఏ విధంగా పొందాలి, వాళ్ళని ఏ విధంగా రిటైన్ చేసుకోవాలి, ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు వీళ్ళు తెలుసుకోకపోవడం వల్ల ఎక్కువగా అపజయం పొందడానికి కారణం. రేపొద్దున వాళ్ళు ఏం చేస్తారు, వ్యవస్థను నిందిస్తారు, లేకపోతే వ్యాపారాన్ని నిందిస్తారు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ వ్యాపారానికి అవసరమైనటువంటి ఈ ఫ్రేమ్ వర్క్ అంతా అర్థం చేసుకున్నామా, మనం అవసరమైన స్కిల్స్ డెవలప్ చేసుకున్నాం అనేటటువంటిది వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల విజయం సాధించలేకపోతారు. సో ఇక్కడ అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే swayam-upadi.com తరఫున కూడా మేము బిజినెస్ మెంటరింగ్ సర్వీస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నా యొక్క అనుభవం, నేను ప్రపంచాన్ని చూసినటువంటిది, అనేక వ్యాపార సంస్థలతో నా వృత్తిలో భాగంగా కానీ పర్సనల్గా కానీ నేను డీల్ చేసినటువంటి, అంటే నా వృత్తిలో భాగంగా కొన్ని 100 కోట్లతో ఉన్నటువంటి పరిశ్రమ అధిపతులతో మాట్లాడాము. తర్వాత ఈరోజు జీరోతో వచ్చినటువంటి వ్యక్తులతో కూడా చేసి, సో నాకు పెద్ద పరిశ్రమలు ఎలా నడపబడుతున్నాయి, ఒక సామాన్య పరిశ్రమ ఎలా ఉండాలనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. తర్వాత జీవితంలో నేను చేసినటువంటి ఉద్యోగం కూడా ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి వ్యక్తులను
కలవడానికి, చర్చించడానికి, మాట్లాడడానికి, వాళ్ళతో పర్సనల్గా కూర్చొని అనేక విషయాలు డిస్కస్ చేయడానికి నాకు అవకాశం కల్పించింది. సో మనం ఈరోజు పేపర్లలో చూసేటటువంటి వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత గొప్ప నిపుణులుగా భావించే వాళ్లకు వాళ్ళతో కలిసి చర్చించి పర్సనల్గా డిస్కస్ చేసేటటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. కాబట్టి ఈ అనుభవాలన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి వ్యాపారాల మీద. సో కాబట్టి మేము బిజినెస్ మెంటరింగ్ సర్వీస్ ఇస్తున్నాము. మీరు కావాలనుకుంటే బిజినెస్ మెంటరింగ్ సర్వీస్ తీసుకోవచ్చు, లేదంటే ఓవరాల్ గా కూడా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అనే దానికి మనకు వ్యాపార విజయం అనేటటువంటి కార్యక్రమం ఉంది. సో దానికి సంబంధించినవి కూడా స్వయం ఉపాధి యూట్యూబ్ ఛానల్లో కూడా మేము క్లియర్ గా మెన్షన్ చేశాము. అటువంటిది మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందనంటే మీరు పే చేసేటటువంటి ఫీజు చాలా తక్కువ ఉండొచ్చు అండి, రైట్. సో బట్ మీకు అందించబడేటటువంటి వాల్యూ మాత్రము అద్భుతంగా ఉంటుంది అనేటటువంటిది చాలా మందికి. ఇప్పుడు ఫౌండేషన్ కోర్సు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఫౌండేషన్ కోర్సు ఉంది, మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో ఎవరితో ఇంటరాక్ట్ కండి. సో వాళ్ళు ఏ రకంగా వాళ్ళని మనము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము, లేదంటే నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అనేది వాళ్ళే చెప్తారు. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే బేసిక్గా మనం ఏ పని చేసినా కానీ మనము ఎవరైతే మన కుటుంబంలో, అంటే స్వయం ఉపాధి కుటుంబంలో ఎవరైతే సభ్యులు అవుతున్నారో వాళ్ళ బాగోగులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని మనం ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు కూడా తొందరపడకుండా ఒక మంచి మార్గదర్శకత్వం, ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏ స్టార్ట్అప్ చేయాలి, ఎలా చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంటర్ కావాలన్నా, ట్రేడింగ్లో కావాలన్నా, సర్వీసెస్లో కావాలన్నా, తర్వాత ఫండ్స్ ఏ విధంగా రేస్ చేయాలి, బ్రాండ్స్ ఎలా బిల్డప్ చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలి, మిమ్మల్ని మీరు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్కు, ఇటువంటివన్నీ కూడా మీకు స్వయం ఉపాధి నుంచి అద్భుతమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి మీరు డెఫినెట్గా ట్రై చేయమని నేనైతే సలహా ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను పివోట్ అనేటటువంటి పదాన్ని వాడాను ఇక్కడ, రైట్. సో పివోట్ అంటే ఏంటంటే అవసరానికి అనుగుణంగా తనను తాను మార్చుకోవడం అనమాట, అంటే మన బిజినెస్ను మార్చడం. సో ఇక్కడ నేను ఇంకొక హైలీ సక్సెస్ స్టోరీని చెప్తాను. మీరు శాంసంగ్ అనేటటువంటిది మీరు చాలా మంది మొబైల్స్ కూడా వాడుతుంటారు. ఈరోజు పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ, మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే లీ బైంగ్ చుల్ అనే సౌత్ కొరియాకు చెందినటువంటి వ్యక్తి 1938లో రైట్ తన విద్యను వదిలేసేసేసి వ్యాపారం దిశగా అడుగులేశాడు. ఈజ్ ఎ డ్రాప్ అవుట్, రైట్. సో అతను వ్యాపారం దిశగా అడుగులేసినప్పుడు మొట్టమొదట మొదలుపెట్టినటువంటి కంపెనీ ఏంటంటే ట్రేడింగ్ కంపెనీ. ఆ ట్రేడింగ్ కంపెనీ ఏం చేసేదంటే డ్రైడ్ ఫిష్, ఎండు చేపలు, నూడిల్స్, గ్రాసరీస్ అంటే మన ప్రొవిజన్స్, కిరాణా దుకాణం వస్తువులు, ఇటువంటి వాటన్నిటిని ట్రేడ్ చేసేది, వ్యాపారం చేసేటటువంటిది. అటువంటి వ్యక్తి ఒక స్కూల్, అంటే విద్యను మానేసేసి ట్రేడింగ్లో ఎంటర్ అయినటువంటి వ్యక్తి. కానీ మనం చేసేది చిన్న పని కావచ్చు, కానీ మన ఆలోచనలు అద్భుతంగా ఉన్నప్పుడు, మనం గొప్ప పనులు చేయాలనేటటువంటి సంకల్పంతో ముందుకు దిగినప్పుడు ఆ వ్యక్తులు చెప్పరు, కానీ వాళ్ళ మనసులో ఏం చేయాలనేటటువంటి మీద స్పష్టత ఉంటుంది. కాబట్టి కాలక్రమంలో ఈ ట్రేడింగ్ ఫర్మ్, శాంసంగ్ ట్రేడింగ్ కంపెనీని అతను ట్రేడింగ్ నుంచి టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్, సెక్యూరిటీస్, రీటైల్స్, ఈ సెక్టార్ అన్నిట్లోకి ఎంటర్ అయ్యి కాలక్రమంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ప్రవేశించి ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ఎలక్ట్రానిక్స్ రంగంగా అత్యంత ఎక్కువ ప్రోడక్ట్స్ సేల్ చేసేటటువంటి శాంసంగ్ కంపెనీగా రూపాంతరం చెందారు. మీరు చూడండి, ఎండు చేపలు అమ్ముకునేటటువంటి సంస్థ, రైట్. నిజం చెప్పాలంటే ట్రేడింగ్ కంపెనీ అతను ఫస్ట్ చేసింది ఏంటి, ఎండు చేపలను అమ్మేటటువంటి సంస్థను మొదలుపెట్టినటువంటి వ్యక్తి కాలక్రమంలో ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి టెక్నాలజీ కంపెనీలను పెట్టి ఈరోజు మొబైల్ రంగాన్ని అంటే ఎందుకు చేయగలిగాడంటే నిరంతరం వ్యాపారంలో ఎదగాలన్న ఆసక్తి, వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలని, అంటే ఏమీ లేనటువంటి టెక్నాలజీ రంగంలో ఎదిగాడంటే అవకాశాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నాడు, ఏ రంగంలో అవకాశాలు వస్తున్నాయి, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలని తెలుసుకున్నాడు. కాబట్టి కాలక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు సౌత్ కొరియాలో ఒక డామినెంట్ ఫోర్స్ శాంసంగ్ అనేటటువంటిది, ప్రభుత్వం కూడా విస్మరించలేని ఒక గొప్ప శక్తి వాళ్ళ పిల్లలు ఈరోజు నిర్వహిస్తున్నారు. సో మొత్తం దేశ జీడిపిలోనే ఎంతో పెద్ద శాతం వాళ్ళు దేశానికి సమకూరుస్తున్నారు. వియత్నాం లాంటి దేశాల్లో కూడా వాళ్ళు పరిశ్రమలను పెట్టి ఈరోజు ఆ దేశాభివృద్ధికి కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనే చోట్ల ఉన్నాయి వాళ్ళ పరిశ్రమలు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుందంటే ఉదాహరణలు కోకొల్లలండి, ఏమీ లేని మీకు లీ బైంగ్ చుల్ కానివ్వండి, శాంసంగ్ అధినేత, మన ధీరుభాయ్ అంబానీ కానివ్వండి, లేదంటే ఇంకా మిగతా ఎవరైతే కనుక
మనకు వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఏదో ఒక ఆస్తిపాస్తుల మీద ఆధారపడి వాళ్ళ జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టలేదు. వీళ్ళంతా కూడా జీరో నుంచి మొదలై హీరోలు అయినటువంటి వ్యక్తులు. ఒకే మనిషి జీవిత కాలంలో అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ఈరోజు ఏ వయసులో 20 ఏండ్ల వయసులో ఉన్నా 60 ఏండ్ల వయసులో ఉన్నా ఇప్పటికీ మీరు అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. మహత్తరమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. సీరియస్గా తీసుకొని మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మీరు కూడా అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. ఇప్పుడు స్వయంఉపాధి.com తరపున మేము అనేక అవకాశాలని ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నామండి. రైట్. ఎంతో మంది నాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు, సార్ నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, నా పెట్టుబడి 1 లక్ష అని కొంతమంది, 10 లక్షలని కొంతమంది, 50 లక్షలని కొంతమంది, రకరకాలుగా కోట్లలో కొంతమంది, రకరకాల వ్యక్తులు, రకరకాల పరిస్థితులు, రకరకాల వీటి మీద ఫోన్లు చేస్తుంటారు. ఇప్పుడు సాధారణ మధ్యతరగతి మామూలుగా ఎదగాలన్నటువంటి వ్యక్తుల కోసము స్వయంఉపాధి.com తరపున అనేక అవకాశాలను తీసుకొని వస్తున్నాం మా ఓన్ ప్లాట్ఫామ్ కిందనే. తర్వాత మన అనుబంధ అంటే మనతో అలయన్స్ ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాలు తీసుకొస్తున్నాం. తర్వాత జనరల్ అవకాశాలను కూడా ప్రజల ముందుకు తీసుకొని వస్తున్నాం. అయితే ఫస్ట్ ఫేజ్లో మేము ఫోకస్ చేస్తున్నటువంటిది ఏంటంటే 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని వాళ్ళు ప్రారంభించగలిగి నంబర్ 1 అంటే ఒక సీలింగ్ 10 లక్షలని పెట్టుకున్నాం. ఎందుకనంటే ఫస్ట్ వీళ్ళకు మీద బర్డెన్ కూడా లేకుండా ఉండడానికి చేయాలనేటటువంటిది మన మొదటి ప్రయత్నం ప్రారంభించే వాళ్ళ మీద. ఒకవేళ లోన్ తీసుకున్న వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకున్నా నెలకు 16,000 రూపాయలు వాళ్ళకు ఈఎంఐ పడుతుంది. అంతకంటే ఎక్కువ బర్డెన్ వాళ్ళ మీద రాకుండా చూడాలనేటటువంటిది మన యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. సో కాబట్టి ఈ విధంగా వాళ్ళని గైడ్ చేసి ఒక మంచి ఫ్రాంచైజ్ బిజినెస్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి మన స్వయంఉపాధి.com ఫ్యామిలీతో వాళ్ళు ఎప్పుడైతే కలిసి జర్నీ చేస్తారో వీళ్ళందరినీ కూడా వ్యాపార రంగంలో వాళ్ళు కష్టపడడానికి సిద్ధంగా ఉంటే, వాళ్ళు కృషి చేయడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని విజేతలుగా నిలపడానికి సంపూర్ణ సహాయ సహకారాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. రైట్. సో చేసే ప్రతి ఆలోచన, సజెస్ట్ చేసేటటువంటి ప్రతి వ్యాపారం వెనుక థరో రీసెర్చ్ ఉంది. మార్కెట్ పొటెన్షియల్ అనలైజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళకి అవసరమైనటువంటి బిజినెస్ స్కిల్స్, ఫస్ట్ వ్యాపార నైపుణ్యాన్ని మేము ట్రైనింగ్ రూపంలో పూర్తిగా అందిస్తాము. తర్వాత వాళ్ళ టీంకు వ్యాపార నైపుణ్యాన్ని అందించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ పెట్టుబడులకు సంబంధించి వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉంటే సరే, లేకపోతే వాళ్ళు బ్యాంక్ లోన్కి ఎలిజిబిలిటీ అయితే అందుకు సంబంధించి కూడా మేము వీలైనటువంటి సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తాము. అఫ్ కోర్స్ బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయడం అనేది బ్యాంక్ యొక్క డెసిషన్, కానీ మనం అందుకు తగినటువంటి సహాయ సహకారాలను అందజేయడం అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత ఈ ఐడియాలు కూడా ఎంత వినూత్నమైనటువంటి ఐడియాలను తీసుకొస్తున్నామంటే దే ఆర్ గోయింగ్ టు బి పవర్ఫుల్ బ్రాండ్స్ ఇన్ ద కమింగ్ డేస్. రైట్. ప్రతి వ్యాపారానికి కూడా ఒక బ్రాండ్ అనేటటువంటి దాన్ని అద్భుతంగా క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరైనా కనుక మీకు సంబంధించినటువంటి కుటుంబీకులు కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వ్యాపార రంగంలో రావాలి, అడుగు పెట్టాలి, జీవనోపాధి కల్పించుకోవాలి, స్వయం ఉపాధి కల్పించుకోవాలనేటటువంటి వాళ్ళు ఉంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్లో కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. తర్వాత సాధారణంగా ఒక చిన్న వ్యాపారాలు ప్రారంభించాలన్నా కానీ వాళ్ళకి మనము హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి వన్ ఆఫ్ ద ఫస్ట్ మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు ఆ ప్రతి మండలంలో ఒకటి చొప్పున కస్టమర్ సర్వీసెస్ పాయింట్స్ను మనము క్రియేట్ చేయబోతున్నాం. ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ ద్వారా ఏంటంటే మీరు బిజినెస్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, టెక్నాలజీ సర్వీసెస్ ఇలాంటి ఎన్నో సర్వీసులు మీరు అందించడానికి వీలవుతుంది. దీంట్లో మీకు పెట్టుబడి కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంటే ఆ బ్రాండ్ పేరు ఒకటే నేను చెప్పడం లేదు. తర్వాత మీకు ఆసక్తి ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనము చర్చించడం జరుగుతుంది, మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. అతి త్వరలోనే మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మండలంలో ఇటువంటి మన యొక్క ఫ్రాంచైజీ బిజినెస్లు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మీరు ఖచ్చితంగా దాన్ని మాతో ఫస్ట్ చూడండి. ఒకటి, మీరు ఆసక్తి ఉన్నట్లయితే స్వయం ఉపాధితో ప్రారంభించడానికి మొట్టమొదట మీ మండలానికి అది రిజర్వ్ చేసుకోండి. రైట్. రిజర్వ్ ప్రైస్ పే చేసేసి దాంతో ఏమవుతుందంటే వేరే వాళ్ళకి అవకాశం అందించకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్. తర్వాత మీకు దానికి తగినటువంటి మొత్తం ఎటువంటిది ఏం చేయాలనేటటువంటిది మిమ్మల్ని గైడ్ చేస్తూ అటువంటిది ప్రారంభించడానికి హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. రైట్. సో ఇక్కడ మేము సూచించేటటువంటి ప్రతి బిజినెస్ కూడా ఏంటంటే మీకు పెట్టుబడి 1 లక్ష నుంచి 10 లక్షలు మీరు ప్రారంభించేటటువంటి ఏరియాను బట్టి, అక్కడ మీరు పెట్టేటటువంటి ఎఫర్ట్స్ను బట్టి, అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ని బట్టి ఇవన్నీ కూడా మా టీం అనలైజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ మీరు ఎప్పుడైతే కనుక
మీరు స్వయం ఉపాధితో కలిసి జర్నీ చేస్తారో వీటన్నిటిని కూడా ఒక టీమ్గా మీకు అందించేసేసి మీరు ఆ వ్యాపారం నుంచి విజయం సాధించడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఒక ఫ్రాంచైజీ రూపంలో మీకు అందించడం, ఫ్రాంచైజీ బిజినెస్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళు ఈ అవకాశాలను ఖచ్చితంగా వినియోగించుకోవచ్చు. తర్వాత మనం ప్రాఫిట్ కూడా ఎలా ఉండేటట్లు చూస్తున్నామంటే మీరు పెట్టేటటువంటి పెట్టుబడి మీద కనీసం 25,000 నుంచి ₹1,00,000 వరకు మనము ఆదాయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్. సో కాబట్టి వాటి యొక్క వివరాలను కూడా మనం మళ్ళా చర్చిద్దాం. అదేవిధంగా ఒక పవర్ఫుల్ బ్రాండ్తో మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ రంగంలో కూడా మన ఫ్రాంచైజీ బిజినెస్ మనం ఎంటర్ అవుతున్నాం. రైట్. ఆ బ్రాండ్ పేరే మీకు ఒక అద్భుతమైనటువంటి ఫోర్స్ను క్రియేట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ రంగంలో కూడా మీరు చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించడానికి అవకాశం ఉంది కాబట్టి సో బేసిక్గా మీరు విజయం కావడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే విధంగా మనం నిజంగా కస్టమర్స్కు సర్వీస్ చేసే విధంగా ఒక ఇన్నోవేటివ్ క్రియేటివ్ కాన్సెప్ట్స్తో మనం ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. రమాకాంత్ రెడ్డి గారు మీరు ఏదో అడగాలనుకుంటున్నట్టున్నారు, హ్యాండ్ రైజ్ చేశారు. హలో రమాకాంత్ రెడ్డి గారు మీరేమైనా అడగాలనుకున్నారా? హ్యాండ్ రైజ్ చేసినట్లున్నారు. నో సార్, యాక్చువల్గా నేను అది క్లాప్స్ అది ఓకే, అప్రిసియేషన్. రైట్ అండి, రైట్, ఓకే. సో తర్వాత మనము మైక్రో స్టోర్స్ను ప్రారంభించబోతున్నామండి ప్రతి దీంట్లో కూడా, అంటే రీటైల్ స్టోర్స్ అనమాట. సో రీటైల్ స్టోర్స్ డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ను బేస్ చేసుకొని ఉంటాయి. మీకు స్టోర్ మొత్తం కూడా దగ్గర 5 నుంచి 10 లక్షల రూపాయల్లోనే సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంటిన్యూస్ మంచి ప్రోడక్ట్స్ యొక్క సప్లై టైప్స్ ఉంటాయి కాబట్టి ఈ మైక్రో స్టోర్స్ కూడా మీరు అద్భుతంగా సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవే కాకుండా దాదాపు ఇంకొక 25 టాప్ బిజినెస్ ఐడియాస్తో మనము ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి రెడీగా ఉన్నాము. కాబట్టి వీటన్నిటిలో కూడా మొత్తం మీద ఏంటంటే మీకు 10 లక్షలు పెట్టుబడి మించకుండా మనం వ్యాపార ఐడియాలను తీసుకొస్తున్నాం. కాబట్టి మొదటి దశలో ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి మండలాన్ని కవర్ చేస్తూ మొత్తము 1200 మండలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీటన్నిటిలో కూడా చేయడానికి మేము కల్పిస్తున్నాం. ఇవే కాకుండా ఎవరైనా మరింత తక్కువ పెట్టుబడితో కేవలం ఇంటి నుంచి విరామ సమయంలో పనిచేసుకుంటాము, సో వాటికి సంబంధించినటువంటి వ్యాపార అవకాశాలు ఇవ్వడానికి కూడా రిసోర్స్ పర్సన్స్ రూపంలో మనం అవకాశం కల్పిస్తున్నాం. సో వాళ్ళు ఫ్రీ టైంలో వర్క్ చేసుకుంటా, అంటే బిజినెస్ ఐడియాస్ మీదనే వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఎలా అర్న్ చేసుకోగలరు, ఎలా స్వయం ఉపాధితో కలిసి జర్నీ చేయగలరు అనే దాని మీద కూడా అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి వాటన్నిటిని కూడా మీరు వినియోగించుకొని మీ తెలిసినటువంటి వాళ్ళకు కూడా తెలియజేసి అద్భుతమైనటువంటి వ్యాపార విజయాలు సాధించడానికి చాలా ఎక్సలెంట్ స్కోప్ ఉంటుంది. తర్వాత ఎవరైతే స్వయం ఉపాధితో కలిసి ఫ్రాంచైజీ బిజినెస్ రూపంలో వాళ్ళు జర్నీ చేయడానికి మొదలవుతారో మా టీం కూడా ఫుల్గా ఇన్వాల్వ్ అవుతుంది. మేము అది మీ వ్యాపారం కాదు, మా వ్యాపారం అన్న విధంగానే మేము తీసుకుంటాము. ఎందుకంటే ప్రతి వ్యాపారాన్ని విజయవంతంగా మాకున్నటువంటి అనుభవము, తర్వాత మా వెనుకున్నటువంటి టీము, చార్టర్డ్ అకౌంటెంట్స్తో కలిసినటువంటి టీము, బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్తో కూడినటువంటి టీము, రకరకాల రంగాల నుంచి ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. కాబట్టి వ్యాపార విజయానికి సక్సెస్కు అవకాశాలు అనేటటువంటి ఎక్కువ ఏర్పడతాయి. కాబట్టి మీరు కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో స్వయం ఉపాధితో జర్నీ చేయడానికి మొదలుకండి. సో మీరు జర్నీ ఎలా చేయొచ్చో నేను సంక్షిప్తంగా ఒకటి చెప్తానండి. ఒకటి రిసోర్స్ పర్సన్ అంటే మీరు ఫ్రీగా మీ టైంలో మీ మిగతా పనులు చేసుకుంటూ స్వయం ఉపాధితో అసోసియేట్ అయ్యి స్వయం ఉపాధి యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, దాని ద్వారా మీకు రెఫరల్ ఇన్కమ్ రావడం అనేటటువంటిది, మీరు కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాపారాలు సొంతంగా ఎట్లా చేసుకోవచ్చో తెలియజేయడం జరుగుతుంది. సో ఈ రిసోర్స్ పర్సన్స్ కూడా మనము మొత్తం ఇయర్ లాంగ్ కూడా ఓన్లీ 3000 రూపీసే చార్జ్ చేస్తున్నాం వాళ్ళకు. ప్లస్ బిజినెస్ ఫౌండేషన్ ట్రైనింగ్ ఉంటుంది, బిజినెస్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఇట్లా రకరకాలైనటువంటి యాక్టివిటీస్ అనేటటువంటి ఉంటుంది వాళ్ళకు. తర్వాత రెండవది, మీరు హోమ్ బేస్డ్ బిజినెసెస్, ఇంటి నుంచి మీరు ఏం వ్యాపారం చేసుకోగలరు అంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు లేకుండా ఇంటి నుంచి సమర్థవంతంగా మీరు నిర్వహించగలిగినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మూడవది వచ్చేసేసి మీరు సొంతంగా ఏదైనా స్టార్టప్స్ పెట్టుకుంటే మీకు తగినటువంటి స్కిల్స్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఓవరాల్గా మీ మొత్తం స్టార్టప్ జర్నీని ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ఎట్లా సక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు స్టార్టప్లు ప్రారంభించి అనతి కాలంలోనే 9,000 కోట్లు 10,000 కోట్లకు తీసుకెళ్తున్నటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఎంతో వ్యక్తులు ఉన్నారు. లైక్ జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు తీసుకోండి. అంటే అవకాశాన్ని గుర్తించారు. ఇండ్లకు వరకు మనము పదార్థాలను తెచ్చి ఇవ్వడం అనేది బిజినెస్. ఇది ఇంతకుముందు విదేశాల్లో నేను పోయినప్పుడు ఉంది, ఇది కామనే.
కానీ ఇక్కడ గుర్తించి ఇండియాలో లేదని మొదలు పెట్టడమే వాళ్ళు చేసినటువంటి మెయిన్ పాయింట్. ఈరోజు అంతంత పెద్ద సంస్థలుగా మారిపోయాయి. తర్వాత అన్హైజెనిక్ ఫుడ్ను హైజెనిక్గా మార్చడం. సో మీకు బాంబేకి చెందినటువంటి ఒక కపుల్, భార్యాభర్తలు ఇద్దరు MBA చదివినటువంటి వాళ్ళు, మన స్టేపుల్ ఫుడ్ను ఇంత అన్హైజెనిక్ ఉందనేసి వాళ్ళు ఒక బ్రాండ్ రూపంలో తీసుకొచ్చి ఈరోజు 500 కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నారు, టర్నోవర్ పర్ ఇయర్. సో ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలకు సంబంధించినటువంటి కూడా మీతో డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, మీకు స్టార్టప్ ఐడియాస్ ఉంటే. తర్వాత మీకు ఫండింగ్ పరంగా కూడా, రైట్. సో మీకు బ్యాంక్ లోన్స్ ఒకటే కాదు, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, తర్వాత వెంచర్ క్యాపిటలిస్టులు ఉంటారు. మీరు చేసేటటువంటి ప్రాజెక్ట్ను బట్టి మనం ఎవరి నుంచి ఫండ్స్ రేజ్ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అనేటటువంటి వాటి మీద కూడా మీకు సహాయ సహకారాలు అందించడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఇవే కాకుండా బిజినెస్ ఐడియాస్ ఇవ్వడము, తర్వాత మా ఓన్ స్వయం ఉపాధికి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ బిజినెస్ను మీరు టేకప్ చేసి సక్సెస్ అయ్యే విధంగా చేయడము. ఓవరాల్గా ఒకసారి మీరు కనుక స్వయం ఉపాధి ఫ్యామిలీతో చేరారంటే అండి, క్రమంగా మీరు టచ్లో ఉంటారు. మీరు ఏ విధంగా మిమ్మల్ని విజేతలు చేయాలనేటటువంటిది స్వయంఉపాధి.com, అంటే వ్యాపార పరంగా విజయం సాధించాలనేటటువంటి చేయడం అనేది స్వయంఉపాధి.com చాలా సంపూర్ణమైనటువంటి సిన్సియర్ ఎఫర్ట్ను పెడుతుంది. కాబట్టి నేను ఎవరికైతే వ్యాపారం పట్ల ఆసక్తి ఉందో వాళ్ళందరినీ మాత్రము ఖచ్చితంగా స్వయం ఉపాధి ఫ్యామిలీతో మీ జర్నీ చేయమనేటటువంటిది నేను స్పష్టంగా చెప్తాను. మా యొక్క అనుభవము, తర్వాత మేము చేసేటటువంటి రీసెర్చ్ను బేస్ చేసుకొని ఏ వ్యాపారాన్ని కూడా, ఇప్పుడు నేను మన మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ అన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకటి, లేదా సర్వీసెస్ బేస్డ్ బిజినెస్ అన్నాను. ఇవన్నీ కూడా చాలా థరో రీసెర్చ్ చేసిన తర్వాత మీకు సజెస్ట్ చేస్తున్నటువంటి అంశాలు. ఏదో ఊరికే ఏదో ఒక వ్యాపారం మీతో మొదలు పెట్టించాలనేటటువంటిది కాదు. మార్కెట్లో ఎంత పొటెన్షియల్ ఉంది, ఇంకా అభివృద్ధికి ఎంత స్కోప్ ఉంది, తర్వాత మీరు వ్యాపారాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఆ వ్యాపార నిర్వహణకు అయినటువంటి స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము తరోగా రీసెర్చ్ చేసిన తర్వాత మీకు, అంటే ఈ NBO లాంటి వెబినార్స్ నేను ఇప్పుడు కేవలం 2-3 చెప్పాను. సో ఐడియా ఏంటంటే ప్రతి వారము ఒక న్యూ ఆపర్చునిటీని ప్రజలకు తీసుకురావాలనేటటువంటిది మన యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి స్వయం ఉపాధి బిజినెస్ నెట్వర్క్ అనేది ఉంది. సో మీరు అట్లీస్ట్ బిజినెస్ నెట్వర్క్లో చేరండి, రైట్. సో బిజినెస్ నెట్వర్క్లో చేరడానికి కూడా మీకు సంవత్సరానికి మొత్తం 3000 రూపీసే. మీకు ఎన్నో అవకాశాలు తెలుస్తాయి. మీకు నచ్చితేనే మీరు దాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు. మీరు దానికి పర్ఫెక్ట్గా ఫిట్ అనుకుంటేనే మీరు ముందుకు వస్తారు. కానీ ఇటువంటి నెట్వర్క్లో మీరు చేరడం వల్ల మీరు అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి మాత్రం ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి బేసిస్ అనేటటువంటిది దొరుకుతుంది. కాబట్టి ఇటువంటివి ఈసారి ఇంట్రడక్టరీ కాబట్టి నేను చాలా విస్తృతంగా తీసుకున్నాను. సో రాను ఏంటంటే మనము బిజినెస్ ఐడియాను తరోగా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ బిజినెస్ మీరు ఒక వెబినార్ ఇది విన్న తర్వాత పర్టికులర్ బిజినెస్ ఏదైతే దాంట్లో డిస్కస్ చేస్తామో మీరు ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఆ ప్లాట్ఫామ్, అంటే ఆ వెబినార్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా SBN నెట్వర్క్లో మెంబర్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఇటు ప్రతి మీటింగ్కి కూడా వీళ్ళకు ఇన్విటేషన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా SBN నెట్వర్క్లో చేరేందుకు నేనైతే హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. మీకు కూడా మీరు ఇది ఫిట్ అనుకుంటే, మీకు ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ చేయగలదని మీరు కనుక భావిస్తే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ టు దిస్ ప్లాట్ఫామ్. డెఫినెట్గా నేను మాత్రం చెప్పగలను, భవిష్యత్తులో సంచలనాలను సృష్టించబోతున్నటువంటి ప్లాట్ఫామ్ మాత్రం ఇది. ఎందుకంటే ఇదేదో ఊరికే మిగతా ప్లాట్ఫామ్స్ మాదిరి నామినల్గా కలుసుకోవడానికో నెట్వర్కింగ్ కోసం మాత్రమే ఏర్పాటు చేసింది కాదు. స్వయం ఉపాధి.com అనేటటువంటిది 10 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. కాబట్టి మా లక్ష్యాన్ని కూడా మేము సీరియస్గా తీసుకుంటాం. కాబట్టి మేము చేసే ఏ పనిని కూడా ఆషామాషిగా చెయ్యం. కాబట్టి మీరు ఇందులో భాగస్వాములు అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఒక మంచి ప్రయోజనాలు పొందుతారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందుకు మీకు స్వాగతం పలుకుతున్నాను. ఓకే. సో ఇక్కడ ఇంతవరకు విన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఈ యొక్క సెషన్ నుంచి మీరు ఏం గ్రహించారు, తర్వాత మీరు స్వయం ఉపాధి.comతో ఏ విధంగా అసోసియేట్ కావాలనుకుంటున్నారు, లేదా మీకు ఇంకేదైనా కానీ ప్రశ్నలు వ్యాపార రంగం గురించి కానీ, తర్వాత వీటికి ఎనీ క్వశ్చన్, అంటే ఇట్ ఇస్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండి, ఏ ప్రశ్ననైనా మీరు అడగొచ్చు, దానికి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, రైట్. సో బిజినెస్ ఫౌండేషన్ కోర్సును కూడా కండక్ట్ చేస్తున్నాము, దాంట్లో కూడా మీరు భాగస్వాములు కావచ్చు. సో పరిపూర్ణమైనటువంటి బిజినెస్ నాలెడ్జ్, మీరు ఒక వ్యాపారవేత్తగా అద్భుతాలు చేయడానికి ఈ సెషన్స్ పనికొస్తాయి. కాబట్టి నౌ ఇట్ ఈస్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఇంతసేపు నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేశాను. మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఒక ఒంగూరు మండలం ఉంది. అక్కడ ఆల్రెడీ ఆ మండలంలో సర్వీసెస్ లైక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవన్నీ ఉన్నాయి. కానీ మన ప్లాన్
ఏ విధంగా ఉండబోతుంది సార్? జస్ట్ అంటే డీప్గా వెళ్ళకండి, కానీ ఇలాంటి సర్వీసెస్ అని ఒక ఐడియా ఉంటుంది కదా సార్? ఆల్రెడీ రన్నింగ్ బిజినెసెస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే అండి, వ్యాపారాలకు ఎప్పుడు కూడా రన్నింగ్ ఉంటాయి, రైట్. మనం ఎంత క్రియేటివ్గా చేస్తున్నాం అనేటటువంటిది ఒకటి, మనం ఎంత ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ఎంటర్ అవుతున్నాం అనేటటువంటిది రెండోది, మన కస్టమర్ అక్విజిషన్ అండ్ రిటెన్షన్ ప్లాన్స్ ఏంటి అనేటటువంటివి, మనం ఎలా చొచ్చుకొని పోతాము, మనం ఎలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ ప్లే చేస్తాము, అదే టైంలో కస్టమర్కు అత్యధిక లాభాన్ని చేకూరుస్తూ మన సంస్థను ఎలా ముందుకు తీసుకుపోతాం అనే దానికి పర్టికులర్ స్ట్రాటజీస్తో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి మేము అబ్జర్వ్ చేసింది అయితే వాళ్ళైతే ఏదో ఎవరు లేరు కాబట్టి పెట్టి ఏదో నడుపుతున్నారు సార్. కాకపోతే వాళ్ళకైతే అంత ఎజెండా ఏం లేదు. ఇలా స్ట్రాటజీతో వెళ్తే 1000% సక్సెస్ అవుతాం అనేది స్కోప్ ఉంది. ఎస్ అండి, కరెక్ట్, 100%. అందుకోసమే ఏంటంటే ఒక తరో రీసెర్చ్తో తర్వాత పరిపూర్ణమైన సపోర్ట్ నెట్వర్క్. రీసెర్చ్ మేము చేస్తాం, మీరు మొదలుపెట్టిన తర్వాత కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవసరమైనటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ను మనము చేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. సో ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణ తీసుకుందాం, మనం ఒక ఫస్ట్ బిజినెస్ మెంటరింగ్ సర్వీసే మీరు తీసుకున్నారనుకోండి, రైట్. సో నేను ప్రత్యక్షంగా వాళ్లకు డైరెక్ట్గా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, రైట్. మీరు ఫీజు కనుక 1 year పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, కానీ మీరు ఫీజు కనుక చూసుకున్నట్లయితే నెలకు 1000 రూపాయలు కూడా మొత్తం టోటల్ బిజినెస్ మానిటరింగ్ సర్వీసెస్కి మనం 10,000 రూపీసే తీసుకుంటున్నాం. వాళ్ళు దీనికంటే ఎన్నో రెట్లు సంపాదించే విధంగా వాళ్ళని బిజినెస్ ఫౌండేషన్ కోర్సులోనూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అన్ని రకాలుగా వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. తర్వాత మనం ఈ ఫ్రాంచైజీ బిజినెస్లో కూడా వాళ్ళకు టాప్ ప్రయారిటీ అనేటటువంటిది మనం ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి వాటితో వాళ్ళు అసైన్ కావడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కువ పెట్టుబడులను లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు, రైట్. ఎనీ అదర్ క్వశ్చన్ అండి? ఇంకేమన్నా జాకీర్ గారు మీరు ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా అడగదలుచుకున్నారా? అదే సార్, అదే మండల్ వైజ్ బాగానే ఉంది సార్ ఇది. కాకపోతే అదే చూడాలి మరి ఎలా ఉంటాయి. అందుకే అండి, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మనము ఇది జనరల్ డిస్కషన్. మనం ఎప్పుడైతే పర్టికులర్ ప్లాన్తో మనం తీసుకుంటామో అప్పుడు వాళ్ళకు ఓవరాల్గా మనము సపోర్ట్ సిస్టము, తర్వాత మన బిజినెస్ ప్లాన్ అన్ని కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం కదా, వాళ్ళకి అప్పుడు క్లియర్ అర్థం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి. సో ఎనీ అదర్ పర్సన్ అండి, ఎనీ క్వశ్చన్? సార్ నమస్తే సార్. నమస్తే అండి, వెంకట్ గారు. మాది ఏజెన్సీ ఏరియా సార్, మా దగ్గర వర్క్ అవుతుందా అని. ఏజెన్సీ ఏరియానా? మీరు ఏ ఏరియాలో కరెక్ట్గా పెట్టాలనుకుంటున్నారండి? అంటే మాది మండల కేంద్రంలో సార్. మండల కేంద్రం. మండల కేంద్రం అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందండి. సో మనం ఫుల్ ఫోకస్ చేసేది కూడా అదే అనమాట. సో మండల కేంద్రం అయితే మీకు ఒక ఏరియా ఏముంటుందంటే ఎంటైర్ మండల్ ఏరియాను, అందుకోసమే మొత్తం మండల్ ఏరియాని మీరు కవర్ చేస్తూ బిజినెస్ నిర్వహించే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఓకే సార్. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు ఒకసారి అసోసియేట్ అయిన తర్వాత మీరు అదొక్క వ్యాపారమే కాకుండా ఫర్దర్గా కూడా మీ ఆదాయం ఎలా పెంచొచ్చు అనే దాని మీద కూడా మా టీం వర్క్ చేయడం జరుగుతుంది, రైట్ అండి. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్ అండి? మీలో ఇంకేదైనా కూడా వ్యాపారానికి సంబంధించి కానీ, లేదంటే మీరు వ్యక్తిగతంగా కూడా మీరు ఏదైనా ప్రశ్న డిస్కస్ చేయాలన్నా కానీ చేయొచ్చు. ఇక్కడ నేను స్క్రీన్ మీద నంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నానండి, 9441184927, info@swayamupadi.com. సో ఆసక్తి ఉండేటటువంటి వాళ్ళు మీరు దీనికి కాల్ చేసి కూడా నాతో డిస్కస్ చేయొచ్చు. సో కొత్త వాళ్ళు అయితే కనుక నంబర్ నోట్ చేసుకోండి, రైట్. సో జయశ్రీ మేడం, మీరేమైనా మాట్లాడతారా? లేదు సార్. ఏకంబర్ గారు, రైట్ మేడం. ఏకంబర్ గారు? నో సార్, ప్రెసెంట్ అయితే ఏమీ లేదు. మిమ్మల్ని పర్సనల్ గా కలిసిన తర్వాత ఐ విల్ డిస్కస్. బికాజ్ రైట్ అండి. రామ్ ప్రసాద్ గారు, మిగతా వాళ్ళు ఎవరన్నా? మహేష్ బాబు గారు? సో ఏం లేదనుకుంటే కనుక మనం ఈ సెషన్ ఎండ్ చేద్దామండి. మీరు ఎనీ టైమ్ యూ కెన్ టాక్ టు మీ, రైట్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు జస్ట్ అసలు అట్లీస్ట్ నాకు నంబర్ మెసేజ్ చేయండి, సో దట్ ఐ విల్ సేవ్. మీరు ఎప్పుడన్నా అటెండ్ అయినారనేటటువంటిది నాకు తెలుస్తుంది.
ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, మిగతా వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో, జస్ట్ గివ్ మీ యువర్ నంబర్, ప్రొవైడ్ మీ యువర్ నంబర్. సో నాకు SMS చేయొచ్చు మీరు, లేదంటే వాట్సాప్ చేయొచ్చు. రైట్. సో లెట్ అస్ ఆల్ బి ఇన్ టచ్ అండి. ఓకే. సో మీరు మీ వ్యాపార రంగంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ రోజుతో ఈ సెషన్ను మనం ఇంకా ఎండ్ చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, sir. Thank you. Thank you, sir. Thank you all. థ్యాంక్ యూ సో మచ్.